ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆయన మహిమపరుస్తూ ఉన్నాం. చేరి వచ్చిన సహోదర సహోదరులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు నేను తెలియపరుస్తున్నాను. మీతో సహవాసం చేయడానికి ప్రభు అల్పునైన నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో మహింపరుస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. మంచిది. ప్రారంభంలో దైవ గ్రంథం నుండి ఆది కాండం 22వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూద్దాం. ఆది కాండం 22వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగాతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారుడు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. చిన్న మాట మనము ప్రార్థన చేద్దాం. యవనస్తులుగా ఉన్నవాడు ముందుకు వస్తే మంచిది. రాము, సురేష్ మీరు కూడా రండి, ముందుకు రండి. తిమోతి, సుభాష్ మీరు కూడా రండి. ఇజ్రాయెల్ ముందుకు రండి, ముందుకు వస్తే మంచిది. ఇక్కడ కూడా యవనస్తులుగా ఉన్నవాడు మీరు ఒకవేళ యవనస్తులైతే ముందుకు రండి, ముసలోళ్ళు అయితే వెనకుండొచ్చు. యవనస్తులుగా ఉన్నట్లయితే ముందుకు రండి, రావాలి, లేచి రావాలి. అమ్మాయిలు యవనస్తులు ఎవరు లేరా? రండి, ముందుకు వచ్చేసేయండి. కొద్దిగా ముందుకు వస్తే ప్లేస్ కలిసి వస్తుంది. రండి అమ్మ, మీరు కూడా లేవండి. కనుక ఉన్నాడు లేవాలి. మీరు లెగిస్తే ప్రసంగం స్టార్ట్ చేస్తా, లేకపోతే ఇట్లే ఉంటుంది. యవనస్తున్న వాళ్ళు ముందుకు రావాలి. ఎప్పుడైనా సరే వాక్యానికి సమీపంగా దగ్గరగా కూర్చుంటే మేలుకరంగా ఉంటుంది. మనం దూరం దూరంగా ఉంటే దూరంగా ఉన్నట్టు ఉంటుంది. బాబా నువ్వు కూడా లేచి, ప్లేస్ ఉంది కదా, ఎందుకంటే బయట ఉన్న వాళ్ళు లోపలికి వస్తారు. సమీపంగా ఉన్నట్టుంటుంది, మంచిది. మిగతా వాళ్ళు కూడా ఆ గ్యాప్ కూడా ఫీల్ చేయండి. అక్క మీరు ముందుకు రండి, అక్క ముందుకు వస్తే మంచిది. మిగతా వాళ్ళు కూడా అక్క మీరు ముందుకు రండి, మీరు కూడా ముందుకు రండి. లైన్ ఉంది కదా, లైన్లో కూర్చోవడం. ప్రార్థన. ప్రియ ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు అనుగ్రహించిన మీ సన్నిధిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అల్పులమైన మమ్మల్ని మీరు ప్రేమించారు, మీ స్వరక్తం ఇచ్చి కొన్నారు, మీ బిడ్డలుగా చేసుకున్నారు. నిత్య నరకాగ్నికి దైవోగ్రతకు పాత్రులం, మమ్మలను మీ సన్నిధికి పాత్రులుగా చేశారు. మాలో ఏ రకమైన విలువలు లేవు, మమ్మల్ని ఎంతగా ప్రేమించారు. అందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ తండ్రి, పలుకూరులో మీ స్వరక్తం ఇచ్చి కొన్న సంఘాన్ని బట్టి, సంఘము ద్వారా జరిగిస్తున్న పరిచయని బట్టి స్తోత్రం. ఈ ఒక్కదిన మీటింగ్లో ఆయా స్థలాల నుండి మీ బిడ్డలు నడిపించారు. స్థానికంగా ఉన్న సహోదర సహోదరుని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మీ సన్నిధానంలో కూర్చొని ఉండగా మరియా మీ పాద సన్నిధిలో కూర్చొని మీ బోధ విన్నట్టుగానే మీ వాక్యము ద్వారా పాటల రూపంలో మిమ్మల్ని గానం చేయటం మీ కృప అనుగ్రహించారు. మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడండి. అల్పుడను నిష్ప్రయోజకుని మరుగుపరచండి, కాని మాట నా నోట రాకుండా వినగలిగే వాతావరణాన్ని, వినుబుద్ధిని పుట్టించండి. మీ సన్నిధి ప్రసన్నతను మేము అనుభవించలాగిన
మీ కృప, మీ యొక్క క్షేమాన్ని దయచేయమని సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ స్థానిక సంఘాన్ని బాధ్యత వహిస్తున్న ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని మహాకృపను బట్టి వాస్తవంగా మీ మధ్యకు రావడానికి ప్రభు కృప అనుగ్రహించారు. నేను 89, 90, 91 సంవత్సరంలో సిమెంట్ నగర్లో ఇంటర్మీడియట్ చదివాను. 1990లో ఇక్కడ ఊర్లో మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు ఒకసారి వచ్చాను. తర్వాత మరొకసారి వచ్చిన సందర్భం నాకు జ్ఞాపకం ఉన్నది. కానీ మందిరం అప్పుడు ఇక్కడ లేదు, ఊర్లో మరి ఎక్కడో కూడుకుంటూ ఉన్నారు. అప్పుడు ప్రభుదాస్ అన్న, జకరి అన్న వారు ఉండి సహవాస బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. తర్వాత నా ఇంటర్మీడియట్ స్టడీస్ అయిన తర్వాత నేను గ్రాడ్యుయేషన్ నిమిత్తమై గుంటూరు వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ కొన్ని స్టడీస్ కోసమై ఆయా స్థలాల్లో ఉండడం. తర్వాత బేస్తవారిపేటలో కొంతకాలం జువాలజీ లెక్చరర్గా పనిచేశాను. 9th, 10th వాళ్ళు కూడా ఎన్ఎస్టీ చేసేవాడిని. మా నాన్నగారు ఇక్కడికి వచ్చినట్టుగా ఇందాక ఫిలిప్ అన్న, ప్రభుదాస్ అన్న జ్ఞాపకం చేశారు. ఫిలిప్ అన్న వాక్యాన్ని కూడా జ్ఞాపకం చేశాడు. నాన్న పేరు దేవయ్య. మా పెద్దక్క సిమెంట్ నగర్లో ఉంటుంది, ద్వారకా సాత్వికం. కనుక ఆ నాన్నగారు ఇక్కడికి వచ్చి పరిచర్య వారు జరిగించారు. అదే సమయంలో 2000 సంవత్సరంలో నాన్న ప్రభు పిలుపొందుకొని ప్రభు సన్నిధికి పిలువబడ్డారు. నేను 2000 సంవత్సరంలో నెల్లూరులో ఐఐడి అనే ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేయడానికి వెళ్ళాను. ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అసోసియేషన్లో ఒక 3 సంవత్సరాలు మేనేజర్గా పనిచేసి 2003లో రాజీనామా ఇచ్చి నెల్లూరులో ఎబెనేజర్ క్రైస్తవ ప్రార్థనా మందిరంలో దేవుని సేవలో ముందుకు సాగుతున్నాం. ముతుకూరులో చానపురం, బ్యాంకీ కాలనీ, గిల్గాలు 3-4 స్థలాలు పరిచర్య జరుగుతూ ఉన్నది. నాకు వివాహమై 2 కుమారులు. కనుక అమ్మ ప్రస్తుతానికి తమ్ముడి దగ్గర కళ్యాణదుర్గంలో ఉన్నది. అమ్మ వయసు 84 సంవత్సరాలు. ఇప్పుడు అమ్మ ఏ మీటింగ్లో అయినా, కుటుంబ ప్రార్థనలు కానీ, సంఘ కూడికల్లో కానీ అమ్మ కిందే కూర్చుంటారు. ఆమెకి ఇప్పుడు 84, 85 వస్తుంది. కానీ చక్కగా పరిచర్యలు ముందుకు సాగుతూ ఉంటారు. కనుక మా కోసం మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే పలుగురుకు రావడానికి ఇంతకుముందు 1-2 సార్లు జ్ఞాపకం చేశారు. కానీ జోనాథన్ అన్న ఈసారి గట్టిగా పట్టుబట్టారు రావాలని. కనుక ఎక్కువగా బెల్లూము, సిమెంట్ నగర్, ఎందుకంటే సిమెంట్ నగర్లో చదువుకొని సువార్త పరిచర్యలు ఎక్కువగా సిమెంట్ నగర్లో ఉన్నాను. కనుక ఐజాన్ ఉన్నప్పుడు, తర్వాత బాబన్న, అలెగ్జాండర్ అంకులు వారు ఉన్నప్పుడు, ఆ తర్వాత ఆండ్రోస్ అన్న, ఎక్కువగా ఆండ్రోస్ అన్న పరిచయలో ముందుకు సాగుతున్న దినాల్లో ఎంతో ప్రేమించేవారు, చాలా ఆసక్తి కలిగినటువంటి ప్రియులు. వారు ప్రభు పిలుపొందుకొని ప్రభు చెంతకు పిలువబడ్డారు. కనుక సిమెంట్ నగర్కు నేనే ఆ ప్రాంతానికి రావాలని ఫోన్ చేసినప్పుడు నిన్న ఒక్క దినం వారితో సహవాసం చేయడానికి ప్రభు కృపను అనుగ్రహించారు. కనుక మా కోసం ప్రార్థన చేయండి. ఎక్కువగా నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్ వరకు ఆ ప్రాంతాల్లో పరిచర్య ఉన్నది. పోయిన వారం గుజరాత్, అధోయి, రాపర్, తర్వాత గణేష్పర్ ఆ ప్రాంతాల్లో సేవ జరిగించి రావడం జరిగింది. కనుక నార్త్ ఇండియా కొరకు, నార్త్ ఈస్ట్ కొరకు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి అలా వెళ్ళడం జరుగుతుంది. అక్టోబర్లో కూడా ఉత్తరప్రదేశ్, మన యొక్క ఆంధ్ర నుండి 33 మంది సేవకులు నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్కి వెళ్ళి సేవ చేస్తూ ఉన్నారు. కేరళ వాళ్ళు ఎక్కువగా వెళ్ళేవాళ్ళు. ఈ మధ్య కాలంలో మన ఆంధ్ర నుంచి వెళ్తున్నారు. వాళ్లకు సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత సపోర్ట్ ఇచ్చి వాళ్ళని బలపరిచి, వాళ్ళు చాలా కష్టం ఆ ప్రాంతాల్లో వారు పనిచేస్తూ ఉన్నారు. కనుక వారితో వెళ్ళి కలిసి సహవాసం చేయడం జరుగుతుంది. తర్వాత ఇంతకుముందు మణిపూర్, చంద్రపూర్, లంకా ప్రాంతాల్లో ఇంతకుముందు గొడవలు జరిగి కుకీస్, మైతీస్ మధ్య గొడవలు జరిగినప్పుడు కూడా వెళ్ళడం జరిగింది.
అప్పుడు కూడా సంఘము చుట్టుపక్కల సంఘాల తరపున దాదాపుగా 18 లక్షలు తీసుకెళ్ళి వాళ్ళకు అందించి వాళ్ళ మధ్య పరిచర్య చేసి రావడం జరిగింది. కనుక నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్ కోసం మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. మనకి ఇట్లా కూడుకున్నట్టుగా వాళ్ళు కూడుకోలేరు, రహస్యంగా కూడుకోవాలి. మనం కూడుకున్నట్టు కూడా బయట తెలిస్తే మాత్రం వాళ్ళు అటాక్ చేస్తారు. చాలాసార్లు కొట్టారు, మన వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. కనుక ఎక్కువగా ఆ స్టేట్స్ కోసం ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. గత 2 నెలల కిందట హిమాచల్ ప్రదేశ్, తర్వాత సిమ్లా, ఆ ప్రాంతాలు కూడా వెళ్ళి రావడానికి ప్రభు కృప చూపించారు. కనుక కొంతమంది ఆంధ్రాలో ఉన్నటువంటి కొంతమంది సిస్టర్స్ ఎక్కువగా ఈ సేవ విషయమై సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా కేరళ వాళ్ళకు అవుతుంది, వాళ్ళ కుటుంబం నుంచి ఒక్కరైనా సేవకు వస్తారు, లేదంటే వాళ్ళ సొమ్మైనా సేవకు పంపించబడుతుంది. ఈ 2 ఉన్నాయి. మనము చాలాసార్లు మన ఆంధ్ర వాళ్ళకు సొమ్ము చాలా ఉంది కానీ ఇవ్వలేకపోతున్నాం. కానీ ఇచ్చే విధానం అనేది ప్రతి విశ్వాసి, మనకి ఎన్నో ఉన్నాయి కానీ మన స్థితిని మనం పెంచుకుంటున్నాం. కానీ వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు తీర్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు గృహ దర్శనాలు చేసినా కూడా వాళ్ళకి ఎవరు ఏమి ఇవ్వరు. అటువంటి పరిస్థితి. వాళ్ళు తినక కష్టపడి మరి పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో శైలజ్ ఉన్నాడు, 38 మంది లోకల్స్ స్థానిక సంఘంగా వాళ్ళు ప్రభుని నమ్ముకొని ప్రభుని సేవిస్తున్నారు. కనుక అక్టోబర్లో కూడా 20 మంది సేవకులు వస్తారు. వాళ్ళంతా హిందీ వాళ్ళే. వాళ్ళ కొన్ని క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. కనుక దీనికోసం ప్రార్థించాలని ఎక్కువగా వాళ్ళకి లిస్ట్ కావాలంటే నేను ఇస్తాను, సేవకు లిస్టు. మీరు వాళ్ళకి ఎప్పుడైనా సరే హెల్ప్ చేయొచ్చు. కొన్ని జిల్లాల్లో కొన్ని స్థలాల నుండి నేటికి వారు కొంతమంది సహాయం చేస్తున్నారు. మా నెల్లూరులో కూడా ఎక్కువ మంది సహోదరులు, 2 సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఇంటింటికి తిరిగి అంట్లు దొమ్ముతారు. అంట్లు దొమ్మి వచ్చిన సొమ్ము తీసుకెళ్ళి మొన్న మణిపూర్ వెళ్తున్నప్పుడు 12,000 ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు ఇల్లు తిరిగి పనిచేసేవాడు. నా మటుకు నేను చాలా ఆశ్చర్యపోయాను. అక్క మీరు వదిలేండి అంటే, లేదన్నా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, మాకు ఈ ఇబ్బంది పెద్ద ఇబ్బంది కాదు, అంత కాకపోతే మరి ఎక్కువ కష్టపడతాము అని అన్నారు. కనుక పనిచేసేవాళ్ళు, కూలి పనిచేసేవాళ్ళు ఎక్కువగా సేవలో సహకరిస్తున్నారు. కనుక ఈ విషయంలో ఎక్కువగా ప్రార్థన చేయండి. మా నాన్న ఒకటే నేర్పించాడు, సేవను వెంబడిస్తే డబ్బు మన వెనక వస్తుంది, డబ్బును వెంబడిస్తే సేవ మన వెనక రాదు. తర్వాత ఎక్కువగా బ్యాంకులో నిలవబెట్టడం మంచిది కాదు. ప్రభుదాస్ అంకుల్ కూడా అదే చెప్పారు, నిలవబెడితే పరలోకం నిలవబెట్టాలి కానీ ఇక్కడ ఎక్కువ నిలబెట్టకూడదు. కనుక మన స్థితిని పెంచుకోవడం కాకుండా ఎక్కువ మ్యాక్సిమం మనకు వచ్చిన సొమ్ము ప్రభు పని కొరకై ఖర్చు పెడితే మనకి ఇబ్బంది ఎప్పుడైనా వచ్చినప్పుడు ప్రభు మన అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. కనుక మన ఆంధ్రాలో పిల్లలు చాలామంది బాగా చదువుతున్నారు, మంచి స్థితిగతులు ఉన్నాయి. కానీ నార్త్ ఇండియా సేవ నిమిత్తమై రండి. ఒకవేళ అక్టోబర్లో ఎవరైనా వస్తారంటే రండి, ఆ పని చూడొచ్చు. ఏ విధంగా పని జరుగుతుందో, ఎంత కష్టం మధ్య వారు పని చేస్తున్నారు అది చూడొచ్చు. అప్పుడు మీకు భారం పెరుగుతుంది. కనుక నవంబర్లో ఛత్తీస్గఢ్ వెళ్ళాలి, జనవరిలో బిలాస్పూర్ ఉంది. ఈ విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత వారికి తోడ్పడి వారి మధ్య కొన్ని క్లాసెస్ తీసుకొని వాళ్ళని బలపరిచి కొంత సపోర్ట్ ఇచ్చి రావడం జరుగుతుంది. ఈ విషయమై నేను పంచుకోవాలి కనుక పంచుకుంటున్నాను. అయితే మీరు ఎక్కువగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. నాకు 1 గంట దాకా సమయం ఇచ్చారు. నేను 1 గంటకు నేను ముగిస్తాను. వాతావరణం చల్లగా ఉంది, తెలియకుండా నిద్ర వస్తుంది. ఒకవేళ నిద్ర వస్తే నిద్రపోండి, తప్పులేదు. నిద్ర ఆరోగ్యానికి మంచిది. అయితే షరతు ఒకటే, నిద్రపోయేవాళ్ళు లేచి నిలబడి నిద్రపోవాలి. అలాగైతే నిద్రపోవచ్చు. మంచిది. ఆది కాండంలో 22వ అధ్యాయం 3 వచనాలు మనం చదువుకొని ఉన్నాం. ఆది కాండం అనగా ఉత్పత్తి పుస్తకము అని అంటారు, ప్రారంభాల గ్రంథం. అన్నిటికీ ప్రారంభం ఆది కాండం. మీరు దైవగ్రంథం అంతా కూడా 66 పుస్తకాల్లో, దాదాపు 66 గ్రంథాల్లో ఆది కాండానికి 2450 సంవత్సరాల చరిత్ర ఆది కాండానికి ఉంది. 2450 సంవత్సరాలు అంటే దాదాపుగా 2500 సంవత్సరాలు ఆది కాండానికి. ఎలా చెప్పగలమనంటే దాని వయసుని బట్టి వాళ్ళు లెక్క పెడితే ఆ వయసు ఎవరెవరు ఎంత కాలం జీవించారో దాన్ని బట్టి లెక్క పెట్టినట్లయితే మనకు ఆ వివరాలు మనకు వస్తాయి. ఆది కాండంలో ప్రాముఖ్యంగా 7 మంది విశ్వాస వీరుల గురించి
యోధుల గురించి మనం చూస్తాం. 7 మంది ఉన్నారు. 7 మంది. ఆ 7 మంది ఎక్కడున్నారంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7 మంది విషయాలు మనం గమనిస్తాం. మీరు ఎప్పుడైనా సరే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దాదాపుగా ఎంతమంది ఉన్నారంటే మొత్తముగా మనం చూసినట్లయితే 16 మంది కనబడతారు. 16 మంది పేర్లు ఉన్నాయి. ఊరక మన గుర్తు కోసం, మన సులువుగా గుర్తుపెట్టుకోవడానికి కోసం ఒక ఐడియాగా నేను కొన్ని విషయాలు చెప్తాను. 11వ అధ్యాయంలో మొదటి 21 వచనం వరకు, 1 నుండి 21 వరకు 7 మంది ఉన్నారు. 7+1 అని అంటారు. 7 మంది +1 అన్నారు. ఎందుకు 1 అని చెప్పానో తర్వాత చెప్తాను. 22 నుండి 33 వరకు కూడా 7+1 ఉన్నారు. అది సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు. పైన 7+1, కింద 7, అంటే 7+1, కింద కూడా 7+1. 7 మంది పురుషులు, ఒక్క స్త్రీ. 7 మంది పురుషులు, ఒక స్త్రీ. పైన ఆ సహోదరి ఎవరు? పైన సహోదరి షారా. కింద 7+1, 7 మంది పురుషులు, 1 అనగా రాహా. కనుక షారా సరస్సున ఎవరు చేర్చబడ్డారు? రాహాబు చేర్చబడ్డారు. కనుక ఆ 7 మందిలో 1. 11:4 హేబేలు, 11:5 హనోకు, 11:7 నోవాహు, 11:8 అబ్రహాము, 11:9 ఇస్సాకు, యాకోబు, 11:21 యోసేపు. ఇందాక పెట్టండి, కొద్దిగా సౌండ్ మంచిది. హమ్మింగ్ తీసేసి హమ్మింగ్ తీసేసి 11:4 హేబేలు, 11:5 హనోకు, 11:7 నోవాహు, 11:8 అబ్రహాము, 11:9 ఇస్సాకు, యాకోబు, 11:21 యోసేపు. ఇప్పుడు 11:11 షారా. కనుక 7 మంది +1, 8 మంది. కింద 24 మోషే, 32 దాదాపుగా 6 పేర్లు మనం చూస్తున్నాం. గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు. ఈ 6 మంది. కనుక 7 మంది +1, 31 రాహాబ్. 31 రాహాబ్. కనుక 7 మంది +1, కింద 7 మంది +1, మొత్తం ఎంతమంది ఉన్నారు? 16 మంది ఉన్నారు. పేర్లు ఉన్నాయి 16 మంది. ఇంకా పేర్లు లేనివి మనకు ఇక్కడ లేవు. కనుక ఈ 16 మందిని చూస్తున్నాం. ఇందులో 7 మంది ముఖ్యమైనటువంటి వారుగా మనం చూసాం. వారిలో హేబేలు అని అంటే ఆరాధన చేశారు కనుక వర్షిప్ అని అంటారు. హేబేలు ఆరాధన చేశాడు కనుక వర్షిప్ అంటారు. రెండవది హనోకు దేవునితో నడిచెను కనుక వాక్ అంటారు. మనకి ఇంగ్లీష్లో బాగా గుర్తుపెట్టుకోవడానికి వాక్ అంటారు. మూడవది నోవాహు పని చేశారు. పనిని ఇంగ్లీష్లో ఏమంటారు? వర్క్ అంటారు. వర్షిప్, వాక్, వర్క్. కనుక వాళ్ళు ఎవరైతే ఆరాధన చేశారో వారు దేవునితో నడిచారు. దేవునితో నడిచిన వారు పని చేశారు. కనుక ఈ 7 మంది ఆదికాండంలో మనం కనబడుతూ ఉన్నారు. 7 మందిని మనం చూస్తున్నాం. ఆదికాండం ప్రారంభాల గ్రంథం. అన్నిటికీ ప్రారంభం ఆదికాండం. మానవుని యొక్క ప్రారంభం ఆదికాండం మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా కుటుంబ ప్రారంభం ఆదికాండం, వివాహ ప్రారంభం ఆదికాండంలోనే చూస్తున్నాం. సంతానం కానీ, ప్రార్థన కానీ, పాటలు కానీ, వాయిద్యాలు కానీ ఇవన్నీ కూడా ఆదికాండంలో ఉన్నాయి. అందుకే మరొక మాట చెప్పాడు, ఆదికాండ ప్రారంభం. దేనికి ప్రారంభం అంటే పాపానికి ప్రారంభం ఆదికాండం. పాపం మానవుని యొక్క పతనం ఆదికాండంలో కనబడుతూ ఉన్నది. ఆదికాండంలో మానవుని పతనం ఉన్నది. నిర్గమాకాండంలో మానవుని యొక్క విమోచన మనం చూస్తున్నాం. ఎగ్జిట్ అని, ఎగ్జోడస్ అని అంటారు. వారు విమోచించబడినటువంటి ప్రజలుగా మనం చూస్తున్నాం. లేవియాకాండం అనగా ఆరాధన, అర్పణ, బలులు కనబడుతున్నాయి. సంఖ్యాకాండం అనగా జనసంఖ్య 2 సార్లు లెక్కించబడింది. మొదటి అధ్యాయం 26వ అధ్యాయంలో
ద్వితీయోపదేశకాండం అనగా ఎవరైతే ఐగుప్తు నుండి బయలుదేరారో వారిలో చాలామంది రాలిపోయారు. కొత్తగా వచ్చిన వారికి రెండవ ఉపదేశముగా దేవుడు మోషే ద్వారా అందించాడు. అందుకే అన్నాడు దాన్ని ద్వితీయ ఉపదేశం అన్నాడు. ద్వితీయ ఉపదేశం డ్యూటరానమీ అని అంటారు. ఆ వర్తమానం అందించబడింది. ఆదికాండంలో 22వ అధ్యాయంలో అబ్రహాము విషయమై మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ దినాల్లో ఆయా స్థలాల్లో ఎక్కువగా సంఘము దాని సిద్ధాంతం కొన్నిసార్లు యవనస్తులుగా వచ్చేవారికి తెలియట్లేదు. రెండవది ఆరాధన యొక్క విశిష్టతను గురించి కూడా చాలామంది గుర్తించలేకపోతున్నారు. ఒకసారి హైదరాబాద్ మీటింగ్ జరిగితే ఒక యవనస్తుడు వచ్చి అడిగాడు, అన్న ఆరాధన క్రమంగా చేయాలి అని అందరూ అంటున్నారు, క్రమంగా ఎలా చేయాలో మాత్రం చెప్పట్లేదు, మీరు మాత్రం క్రమంగా చేయండి అంటున్నారు, ఎట్లా చేయాలో చెప్పట్లేదు, కనుక ఎలా చేయాలో చెప్తే మేము చేయడానికి అనుకూలంగా ఉంటుంది. చాలాసార్లు బయట నుంచి అక్కడక్కడ నేర్చుకొని మన కొంతమంది హైదరాబాద్ వెళ్తారు, బాంబే వెళ్తారు, బెంగళూరు వెళ్తారు, కొన్ని సిటీలకు వెళ్ళి అక్కడ ఎక్కడైతే ఏముందో అది నేర్చుకొని ఇప్పుడు సంఘాల్లో నేర్పిస్తున్నారు. అది క్రమం కాదు. అది అందును బట్టి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో దాని ప్రకారం చేయాలని ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ దానివల్ల ఏమాత్రము కూడా ఉపయోగము లేదు. అది చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంది. అందుకే 22వ అధ్యాయంలో కొన్ని విషయాలు ఉదయము మధ్యాహ్నము మనం చేస్తాం. ఒక విషయం గమనించండి, దాదాపుగా 22వ అధ్యాయంలో అబ్రహాము విషయంలో మొదటిసారిగా ఉపయోగించబడినవి 5 ఉన్నాయి. అబ్రహాము విషయంలో మొదటిసారిగా ఉపయోగించబడినవి 5 విషయాలు ఉన్నాయి. మొదటిది ఏది ఉపయోగించబడింది అబ్రహాము విషయంలో అంటే 14వ అధ్యాయం, ఆదికాండం 14వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? 14:13 తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రహాము, అంటే హెబ్రీడు అనే మాట మొట్టమొదటిసారిగా ఎవరికి ఉపయోగించబడింది? అబ్రహాం. కనుక హెబ్రీయుడు అనే మాట మెసొపొతేమియాలో ఉన్నవాడు, దాటినవాడు అని అర్థం. నది దాటినవాడు, విగ్రహాలు మిగతా విషయాలన్నిటి కూడా దాటి బయటికి వచ్చినవాడు అబ్రహాము. అబ్రహాము అంటే మనం చూస్తున్నాం అతడు హెబ్రీయుడు. హెబ్రీయుడు అనగా విమోచించబడినవాడు లేదా దాటినవాడు అని దాని అర్థం. అందుకే మొదటిసారిగా హెబ్రీయుడు అనే మాట ఎవరికి ఉపయోగించబడింది? అబ్రహాము. రెండవది 17వ అధ్యాయం 10వ వచనం, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవడు. కనుక 17వ అధ్యాయంలో సున్నతి అనే మాట మొదటిసారిగా ఎవరి విషయంలో ప్రస్తావించబడింది? అబ్రహాం విషయంలో ప్రస్తావించబడింది. గోప్యాంగ చర్మము దాన్ని కత్తిరించుట అని మనం చూస్తూ ఉన్నాం. అందుకే అదే రోజు అబ్రహాము ఇష్మాయేలు ఇద్దరూ కూడా ఒకే రోజున సున్నతి చేయబడ్డారు. కనుక సున్నతి అనే మాట మొదటిసారిగా ఎవరి విషయంలో ప్రస్తావించబడిందంటే అబ్రహాము విషయం. మూడవది 20వ అధ్యాయం 7వ వచనం, ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం, కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త అన్నాడు. కనుక అబ్రహాం విషయంలో ప్రవక్త అనే మాట మొదటిసారిగా ఉపయోగించబడింది. ప్రవక్త అనే మాట రాయబడింది ఎక్కడంటే ఇక్కడ 20వ అధ్యాయంలో ఎవరి విషయంలో రాయబడింది? అబ్రహాం విషయంలో. అబ్రహాము ఎవరు అంటే ప్రవక్త అన్నాడు. ప్రవక్త అంటే దాని ప్రవక్తకు యాజకుడికి ఒక చిన్న తేడా ఉన్నది. ప్రవక్త అంటే దేవుని వర్తమానాన్ని ప్రజలకు అందించువాడు ప్రవక్త. యాజకుడు అంటే ప్రజల అర్పణను దేవుని యొద్దకు తీసుకొచ్చేవాడు. కనుక ప్రవక్త అంటే దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడేవాడు. యాజకుడు అంటే ప్రజల పక్షంగా దేవునికి అర్పణ చెల్లించేవాడు, ఆరాధించేవాడు. కనుక అది యాజకునికి ప్రవక్తకున్న తేడా. అందుకే అబ్రహాము ప్రవక్త, అది మూడవది. నాలుగవది 22వ అధ్యాయం 2వ వచనం, ఆదికాండం 22:2, అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు అన్నాడు. అంటే ప్రేమించుట అనే మాట మొట్టమొదటిసారిగా ఎవరికి ఉపయోగించబడింది? అబ్రహాం విషయంలో తన ప్రియ కుమారుడు లేకపోతే ఇస్సాకు విషయమై ఆ మాట ప్రస్తావించాడు. ప్రేమించుట అనే మాట మొదటిసారిగా
ఇక్కడే మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఐదో వచనం, తన పనివారితో మీరు గాడితో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి అన్నాడు. ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంటుంది, ఆరాధన అనే మాట మొదటిసారిగా ఎవరి విషయంలో ప్రస్తావించబడింది? అబ్రహాం విషయంలో. కనుక ఆరాధన. ఈ 5 విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం ఎప్పుడైనా సరే. 1 హెబ్రీయుడు, 2వది సున్నతి, 3వది ప్రవక్త, 4వది ప్రేమించుట, 5వది ఆరాధన. ఈ 5 విషయాలు అబ్రహాం విషయంలో మొదటిసారిగా ఉపయోగించబడ్డాయి. 22వ అధ్యాయం 1వ వచనం, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను అని అన్నాడు. పైన సంగతులు చెప్పాడు. 21వ అధ్యాయంలో ఇస్సాకు పాలు విడిచాడు, విందు చేశాడు, అబీమెలెకుతో జరిగినటువంటి సన్నివేశం జ్ఞాపకం చేశాడు 23 నుండి. కానీ అవన్నీ అయిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధిస్తున్నాడు. ఎందుకు పరిశోధిస్తున్నాడు ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు బలి అర్పించమన్నాడు, దహన బలి అర్పించమని చెప్తున్నాడు. ఎందుకు నీవు ప్రేమించు ఇస్సాకును నాకు బలి అర్పించమని దేవుడు కోరుతున్నాడో ఒక మాట మనం గమనించాలి. వాస్తవంగా అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా సరే గుడారము లేదంటే బలిపీఠము, ఈ రెండింటి దగ్గర ఉంటాడు. ఒకటి గుడారము లేకపోతే బలిపీఠం దగ్గర ఉంటాడు. కానీ లోతు అలా కాదు. ఉంటే ఇంటి దగ్గర ఎప్పుడైనా పొరపాటున ఉంటాడు, మిగతా సమయం అంతా ఎక్కడ గడుపుతాడు? గవిని దగ్గర కదా. ఎక్కువగా సమయము లోతు ఎక్కడ గడిపేవాడంటే గవిని దగ్గర. అందుకే కుటుంబాన్ని కానీ భార్యను కానీ పిల్లల్ని కానీ పట్టించుకున్నవాడు కాదు. కొంతమంది యజమానులు ఉంటారు, ఇంట్లో ఏముందో తెలియదు, పిల్లలు ఎలా ఉన్నారో తెలియదు, సహోదరి తిన్నదా లేదా పట్టించుకోరు, వాళ్ళ కడుపు వాళ్ళు భోజనం అని అంతే. మిగతా విషయాలు ఏం పట్టించుకోరు. వాళ్ళు ఇంట్లో కూరగాయలు ఉన్నాయా లేవా, సరుకులు ఉన్నాయా లేవా, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏదైనా అక్కర్లు ఉన్నాయా, అవసరాలు ఉన్నాయా, ఏం పట్టించుకోరు. ఇరెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత రహితంగా ఉంటారు కొంతమంది యజమానులు. అది లోతు విషయంలో ఉంది. అందుకే లోతు తన మటుకు తాను నీతిమంతుడుగా ఉన్నాడు, నీతిమంతుని మనస్సు కలిగిన వాడే, కానీ కుటుంబ విషయంలో మాత్రం బాధ్యత లేదు. భార్యను కోల్పోయాడు. పిల్లలు పాపము చేయడానికి కారణం ఏంటంటే లోతు ఇంటి విషయంలో పిల్లలు ఎలా ఉన్నారన్న సంగతి పెద్దగా తెలియదు. ఎప్పుడో మొత్తం తిరిగి రాత్రి పడుకోవడానికి ఇంటికి వస్తాడు. కొంతమందికి గృహాలు ఎలా ఉంటాయంటే లాడ్జీ లాగా ఉంటాయి. పగలంతా బయట తిరుగుతారు, ఇంటికి లాడ్జీకి వచ్చి పడుకుంటారు, ఉదయాన్నే మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా భార్య విషయం కానీ పిల్లల విషయం కానీ వాళ్ళకు ఉన్నాయా లేవా ఏం పట్టించుకోరు వాళ్ళు. ఎందుకు? ఎక్కువ సమయం అంతా లోతు బయట గడుపుతూ వచ్చాడు. నీతిమంతుడే, ప్రార్థనాపరుడే, భక్తిపరుడే, కానీ తన కుటుంబం తన విధానం అంతే. మిగతా విషయాలు పట్టించుకోరు. కొంతమంది నేను వర్తమానం చెప్పడం ఎంతో అంతే, ప్రార్థన ఎంతో అంతే, నా పిల్లలు ఏమున్నారు, ఏం తింటున్నారు, ఎలా ఉన్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు, వారి యొక్క వైఖరి ఏంటి, వారి ఆలోచనలు ఏంటి, వారి దృక్పథం ఏంటి, వారితో కూర్చొని ఎప్పుడైనా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? లోతు అదేమి పట్టించుకోడు. లోతు లాగా అటువంటి మనస్తత్వం నీకు నాకు ఉండకూడదు సుమా. చాలాసార్లు కొంతమంది వాక్యము బాగా బోధిస్తారు, కానీ కుటుంబ విషయాల్లో దెబ్బతిన్నారు. కొన్నిసార్లు పరిచర్య బాగా చేస్తారు, కానీ పిల్లల విషయంలో వారు సరిగా లేరు అన్న సంగతి కూడా. ఉదాహరణకు సమూయేలు అలాగే చేశాడు. పిల్లల విషయంలో అలాగనే ఉండిపోయారు. దావీదు అలాగనే ఉన్నాడు. దావీదు కూడా జీవితంలో కొన్నిసార్లు మనము మొదటి రోలో ఉంటాం, ఫస్ట్ రోలో ఉంటాం, అందరికి కనబడతాం, బాగా పరిచర్య చేస్తాం. నా పిల్లల విషయమై నేను కొన్నిసార్లు బాధ్యత లేకుండా నేను విస్మరిస్తే దేవుడు పిల్లలను నన్ను ఎందుకు మనకు పిల్లలను అనుగ్రహించాడంటే వారిని ప్రభు కొరకు పెంచాలని, ప్రభువులో పెంచాలని ప్రభు పిల్లలను మనకు అనుగ్రహించాడు. వాళ్ళ విషయమై మనము ఖచ్చితంగా బాధ్యత వహించాలి. అందుకే చాలామంది కుటుంబాలు పైకి బాగానే ఉంటాయి, కానీ లోపల దెబ్బతిన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ విషయంలో ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ, అది బాధ్యత వహించాలి. కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడు? 18వ అధ్యాయం 1వ వచనం,
మరియు మమ్మరే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నాడు. ఎండవేళ అన్నాడు అంటే ట్రాన్స్పరెంట్, పారదర్శకంగా ఉంది. ఎండవేళ అంటే మరుగైనది ఏది లేదు, చీకటి లేదు. ఎండవేళ అంటే ఆ సూర్యుడు పడుతుండగా ఆ గుడారము దగ్గర ఉన్నాడు. అంటే అబ్రహాము యొక్క కుటుంబ జీవితం తెరవబడినట్టుగా ఉంది, తెరవబడినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. కానీ 19వ అధ్యాయం 1వ వచనం, ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చున్నాడు. సాయంకాలము అని అన్నాడు, ఇది ఎండవేళ అన్నాడు. సాయంకాలము చీకటి పడే వేళ లోతు ఎక్కడున్నాడు? గవిని దగ్గర. అంటే లోతు యొక్క కుటుంబ జీవితం ఆ పారదర్శకంగా లేదు, చీకటి ఛాయలు అలుముకున్నాయి. సోదరుడా సోదరి, కుటుంబ జీవితంలో సహోదరులతో కలిసి కొంత మాట్లాడడం, పిల్లలతో కలిసి మాట్లాడడం, వారితో సహవాసం చేయడం, ఇది ఎంతైనా ప్రాముఖ్యమైన విషయం. నేను ఎక్కువగా 92 నుండి చిన్నపిల్లల మధ్య పనిచేసేవాడిని. ఆయా స్థలాలకు వెళ్ళి వచ్చే నాకు వివాహం అయిన తర్వాత మా చిన్నబ్బాయి ఒకరోజు అడిగాడు, ఏమన్నా అంటే, నేను చాలా రోజులు వెళ్ళి వచ్చేవాడిని, వస్తూ డాడీ నువ్వు ఇంట్లో ఉండవా, రావడం పోవడమేనా, ఇంట్లో ఉండేది లేదే అని అన్నాడు. ఆ మాట నన్ను బాగా గుచ్చుకున్నది. కాబట్టి ఎప్పుడైనా క్యాంపులు ఇస్తే ఒక 2-3 రోజులు ఇచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి గడిపి పిల్లలతో కలిసి కూర్చోవడం, కొన్నిసార్లు కుటుంబ ప్రార్థనలో అందరం కలిసి ఉన్నాం. భోజనం చేసేటప్పుడు కంపల్సరీగా మేము ఫ్యామిలీగా, పిల్లలు కాలేజీకి పోకపోతే లేకపోతే రాత్రి అయినా సరే అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తాం. ఎందుకనంటే వాళ్ళతో కలిసి స్పెండ్ చేయడం, సమయం గడపడం. కొన్నిసార్లు మన పిల్లలతో మనం కానీ సమయం గడపకపోతే మన పిల్లలు వేరే వారితో సమయం ఏం చేస్తారు? గడుపుతారు. దాని ఇంపాక్ట్, దాని ప్రభావం పడుతుంది. అందుకొరకే బయట ప్రేమను పొందుతున్నారు, కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమ పిల్లలకి ఏమైపోతుంది? తగ్గిపోతాం. తండ్రిగా చూడలేకపోతున్నాం. ఒకసారి ఒక బ్రదర్ అన్నాడు, బ్రదర్ నేను ఇంట్లోకి వెళ్తే ఎక్కడ శబ్దం రాదు, అంత మౌనంగా సైలెంట్గా ఉంటుంది మా ఇల్లు అని అన్నాడు. నేను అన్నాను, పెద్ద రాక్షసి ఉన్నట్టున్నావు అన్న. ఇంట్లో పోతే అంట పిల్లలు మాట్లాడట, ఎవరు మాట్లాడను. అడుగు పెడితే కొంతమంది డాడీ ఇంటికి వస్తున్నాడని సార్లు గుండె దడదడా కొట్టుకుంటూ ఉంటుంది. ఏమంటాడో, ఏం కోప్పడతాడో, ఏం చేస్తాడో, ఎలా ఉంటాడో. కొంతమంది భార్య కూడా ఎంత భయపడతా ఉంటుంది. కొన్నిసార్లు ఇంట్లో అడుగు పెడితే చాలు వాళ్ళ వైఖరి మారిపోద్ది. గడప దాకా బాగుంటారు, గడప దాటితే బాగుండరు. కొన్నిసార్లు కుటుంబ జీవితాలు నష్టపోతున్నాయి. ఈ దినాల్లో చాలామంది విడాకులకి వెళ్తున్నారు. కారణం ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ అనేది సరిగా లేకుండా ఉంది. భార్యాభర్తల మధ్య సరైనటువంటి సమన్వయం, అర్థం చేసుకునే విధానాలు తక్కువైపోయాయి. లోతు తన యొక్క జీవితంలో కుటుంబాన్ని లాస్ అయ్యాడు. స్వతహాగా అనారోగ్యంతో భార్య చనిపోలేదు, అవిధేయతతో చనిపోయింది. కళ్ళ ఎదుటనే భార్యను కోల్పోయాడు లోతు. పిల్లలు కళ్ళ ఎదుటనే కానీ పాపము చేయడానికి తండ్రిని ప్రేరేపించాడు. సొదొమ కుమారుల యొక్క పాపం పిల్లలను ప్రోత్సహించింది. సొదొమ కుమారుల యొక్క పాపం పిల్లలను ప్రభావితం చేసింది. ఆ పాపానికి వారు పూర్తిగా ఇదైపోయారు. ఎంత నష్టపోయాడు. ఆ విషయమై దేవుడు లెక్క అడుగుతాడు. అబ్రహాము ఎండవేళ ఇంటి దగ్గర ఉన్నాడు, ఇంటి దగ్గర గడుపుతూ ఉన్నాడు, ఇంటి దగ్గర సహవాసం చేశాడు. అయితే ఒకానొక దినమున దేవుడు దర్శించి కుమారుని అనుగ్రహించిన విధానం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏం చేశాడంటే అబ్రహాము ఎక్కువ సమయం అంతా కొడుకు కేటాయించాడు. ఇంతకుముందు ఉంటే గుడారం లేకపోతే బలిపీఠం దగ్గర ఉండేవాడు. ఇప్పుడు ఎక్కువగా ఇంట్లో ఉన్నాడంటే ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు? కొడుకు. దేవుని మీద ఉన్న ప్రేమ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంతకు ముందు ఉన్నంతగా లేదు. ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది ఆ ప్రేమ? కొడుకు. ఆయన పుట్టాడు, వృద్ధాప్యంలో పుట్టాడు. నా కొడుకు నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని ఎత్తుకుంటున్నాడు, బయటికి తీసుకెళ్తున్నాడు, వస్తున్నాడు, బుజ్జగించుకున్నాడు. ఈ సమయం అంతా గడుపుతున్నాడు. ప్రార్థన కొంత తక్కువైపోయింది, దేవుని యొక్క సన్నిధి తక్కువైపోయింది. ఇప్పుడు ఆయన ఇంటర్ఫియర్ అయ్యాడు, ఆయన కల్పించుకున్నాడు. ఏమనంటే నీకు ఒక్కడైనా నీ కుమారుని నువ్వు నాకు దహన బలిగా అర్పించాలి. అంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావా లేదా నీ కుమారుని ఈ రోజున తెలిపోవాలి. ఈ ఉదయకాల వేళలో
మనము మన ప్రభువును ప్రేమిస్తున్నామా, లేదా మన ప్రభు మనకి ఇచ్చిన వాటిని ప్రేమిస్తున్నామా? చాలాసార్లు ఇచ్చిన ప్రభువును మరిచిపోయి ఇచ్చిన వాటితో తృప్తి పడుతున్నాం. ఇచ్చిన ప్రభువును మర్చిపోతున్నాం. ఒకవేళ గని ఇచ్చాడా, గనితో తృప్తి పడుతున్నాం. పిల్లల్ని ఇచ్చాడా, పిల్లలతో తృప్తి పడుతున్నాం. ఉద్యోగం ఇచ్చాడా, ఉద్యోగంతో తృప్తి పడుతున్నాం. ఇల్లు ఇచ్చాడా, వాహనం ఇచ్చాడా, వాటితో తృప్తి పడుతున్నాం. ఇచ్చిన ప్రభువును ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. ఎన్నిసార్లు ఈ యొక్క ఉదయకాల వేళలో అబ్రహాము విషయంలో జరిగిన విషయాలు మనకు కూడా కొంత ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మనము ప్రభువును ప్రేమిస్తున్నామా, లేకపోతే మనకున్న వాటిని మనం ప్రేమిస్తున్నామా? ప్రేమించకూడదు అని కాదు దాని భావం, కానీ ప్రభువు కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకూడదు. అది ఇచ్చాడు. అబ్రహాము కుమారుని ఎక్కువగా ప్రేమించాడు. కుమారునికి సమయాన్ని ఎక్కువగా వెచ్చించాడు. కుమారుతో ఉన్నాడు. కొంతమంది చూడండి, దేవుడు ఇల్లు ఇస్తే ఇంటితోనే గడుపుతూ ఉంటారు. కొంతమంది ఇంట్లోనే ఉంటారు. కొత్త ఇల్లు ఇచ్చాడంటే ఆ ఇంట్లోనే ఉండడం, ఇంట్లోనే శుభ్రం చేసుకోవడం, అదే బాగు చేసుకోవడం, ఇంక లేటుగా ఆలస్యంగా మీటింగు రావడం. కొన్నిసార్లు ఆదివారం రొట్టె ఇచ్చేటప్పుడు వస్తారు, పాత్ర ఇచ్చేటప్పుడు వస్తారు. ఎందుకంటే సమయం అంతా ఎక్కడ గడుపుతారు? ఇంట్లోనే గడుపుతారు. కొంతమంది వాహనాలు ఇస్తారు, వాహనాలతోనే గడుపుతారు. కొంతమందికి ఏదైనా పని ఇస్తారు, పనితోనే గడుపుతారు. ఏదైనా ఇన్ కేసు ఎప్పుడైనా సరే మందిరానికి పొరపాటున వస్తారు. మనకు ఇచ్చిన వాటితో తృప్తి పడకూడదు. అలాగేనట్లయితే చాలాసార్లు ఈ సందర్భంగా నేను ఇక్కడ కూర్చొని ఉన్నాం. మనం ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం, దేనికి విలువిస్తున్నాం, దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం, దేన్ని ఎక్కువగా మనం చూస్తున్నాం? ప్రభువునా, లేకపోతే మనకున్న వాటినా? ఈ విషయంలో మనం ఆలోచన చేయాలి. అయితే అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అన్న సంగతిని తన క్రియల ద్వారా రుజువు చేశాడు. ఆ రుజువు చేసింది ఒకటొక్కటిగా మనం చూద్దాం. ఎలాగా? ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న దానికి నిదర్శనంగా మొదటిది ఎలాగా ప్రేమిస్తున్నాడో మనం చూద్దాం. 22వ అధ్యాయం 3వ వచనం. 22:3 ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం ఏమన్నాడు? తెల్లవారినప్పుడు అబ్రహాము, గమనించండి, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి వెళ్తున్నాడంటే ఈ వార్త ఎప్పుడు వచ్చి ఉండొచ్చు? ఎప్పుడు వచ్చి ఉండొచ్చు? రాత్రి రాగానే ఏం చేస్తున్నాడు? ఉదయాన్నే బయలుదేరుతున్నాడు. అంటే ఉదయాన్నే బయలుదేరుతున్నాడంటే, సమయానికి బయలుదేరుతున్నాడంటే, ప్రభువా, నా కుమారుని కన్నా నేను ఎక్కువగా నిన్ను ప్రేమిస్తాను. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, సమయం పాటిస్తున్నాడు అబ్రహాం. ఏం పాటిస్తున్నాడు? సమయం. 3 సందర్భాల్లో చూడండి. అబ్రహాము 19వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండం 19:27. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి. 21వ అధ్యాయం 14వ వచనం. అన్నీ అక్కర్లేదు, 21:14. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి. ఇప్పుడు 22:3 తెల్లవారినప్పుడు అబ్రహాము. అంటే 3 సందర్భాల్లో అబ్రహాము ఎలా కనబడుతున్నాడు? తెల్లవారినప్పుడు దేవుని యొక్క సన్నిధికి ప్రయారిటీ ఇస్తున్నాడు. అబ్రహాము దేవుని సన్నిధికి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు అంటే తెల్లవారినప్పుడే వస్తున్నాడు. దాని భావం ఏమనగా సమయానికి దేవుని సన్నిధి. ఒక విశ్వాసిగా నేను ప్రతి ఆదివారం, మరి ముఖ్యంగా రొట్టె విరిచే కుడికలో మనము సమయానికి వస్తున్నామంటే ఎవరిని ప్రేమించినట్టు? దేవుని. ఇంకా వేరుగా చెప్పక్కర్లేదు. ఒక అరగంట ఆలస్యంగా వస్తున్నామంటే ఒక అరగంట అంత ఆలస్యంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. కొంతమంది చూడండి, ఇంటి దగ్గర ఎన్ని పనులున్నా వదిలిపెట్టి ఏం చేస్తారు? వస్తారు. సమయానికి రావడానికి ఎన్నో పనులు ఉన్నాయి. అబ్రహాం దగ్గర పనోళ్ళు లేరా? 14వ అధ్యాయం 14వ వచనం. 14 అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది ఇంట పుట్టిన వారు ఉన్నారు. అంతమంది ఉన్నారు, పనివారు ఉన్నారు, చాలా పశువులు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రక్కన పెట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుడు చెప్పిన స్థలానికి
వెళ్తున్నాడు. ఎలా వెళ్తున్నాడు? సమయానికి వెళ్తున్నాడు. మనకి ఎన్నైనా పనులు ఉండొచ్చు, వ్యాపకాలు ఉండొచ్చు, మనకు కావలసినటువంటి ఎన్ని అవసరాలు ఉండొచ్చు. వాటన్నిటినీ ప్రక్కన పెట్టి మనము ప్రభువుకు ప్రాధాన్యత ఇస్తే దాని భావం ఏమనగా మనము ఎవరిని ప్రేమించినట్టు? ప్రభువును ప్రేమించు. సమయానికి వచ్చామంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆదివారం కొన్నిసార్లు రొట్టె ఇచ్చేటప్పుడు కొంతమంది వస్తారు, పాత్ర ఇచ్చేటప్పుడు కొంతమంది వస్తారు. రొట్టె అందలేదంటారు, పాత్ర అందలేదంటారు. కొంతమంది చందా పట్టేటప్పుడు వస్తారు కొంతమంది. ఎందుకంటే ప్రభువును ప్రేమించే విధానంలో కొంత జాప్యం ఉన్నది, లోపం ఉన్నది. ప్రభువును ప్రేమించవలసిన రీతిలో మనము సరిగా ప్రేమించలేక పోతున్నాం. అందుకే మనం చాలాసార్లు ఆలస్యంగా మనం చేరుకున్నాం, దేవుని సన్నిధికి ఆలస్యంగా వస్తున్నాం. ఎన్ని సందర్భాల్లో చూడండి. అందుకే తెల్లవారినప్పుడు అనగా సమయాన్ని పాటించడం. కొంతమంది ఆదివారమే ఇంట్లో 7-8 మంది ఉంటే దోశలు పెట్టుకుంటారు. దోశలు పోసుకోకూడదని కాదు, ఈ దోశలు ఒక్కొక్కరు 4-5 తింటారు. ఇది తింటే ఎట్ట చెప్పండి? ఇంక ఎప్పుడు ఇదైద్ది? దేవుని సన్నిధికి మనం ఎప్పుడు వస్తాం? మా దగ్గర ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన గ్రామంలో పని చేస్తాడని 19 దోశలు తింటాడంట. 19 దోశలు వేస్తే ఎన్నడైద్ది? ఎన్నడైద్ది? కొంతమంది ఎక్కువ తినకూడదని కాదు, తినొచ్చు, కానీ ఈ దోశలు పోసుకుంటా కూర్చుంటే మీటింగ్ టైం అయిపోద్ది. మా కొన్ని స్థలాల్లో 8కే ఉంది, కొన్ని స్థలాల్లో 9:30కే ఉంది, కొన్ని స్థలాల్లో 10కి ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు ఉదయమే బట్టలన్నీ పెట్టుకుంటారు, ఉన్న బట్టలు మొత్తం ఉతకడానికి ఆ రోజే పెట్టుకుంటారు. పెట్టుకోకూడదని కాదు, కానీ సమయానికి రావాలి అంటే ఈ పని మనల్ని ఏం చేస్తుంది? ఆటంకపరుస్తుంది. దేవుని సన్నిధికి వెళ్ళకుండా మనకు కొన్నిసార్లు అవరోధంగా ఉండదు. కొన్నిసార్లు కొంతమందికి ఒకటి ఉంది, ఆదివారం అంతో ఇంతో పంటి కింద పడాలి, కటకటలు పడితే తప్ప వాళ్ళు మీటింగ్ కదలరు. వాళ్ళు కొంతమంది ఉదయమే తినాలి అని అనిపిస్తుంది. తినడంలో తప్పు లేదు, కానీ దేవుని సన్నిధిని విస్మరిస్తున్నాం. ఆదివారం మధ్యాహ్నం కొన్నిసార్లు ఒకసారి అడిగితే ఏం సిస్టర్ మీరు ఆలోచన ఏం చేద్దామన్నా, క్యూలో నిలబడి చికెన్ తెచ్చాడు, వెంటనే చేయాలి, ఇంటికి పోగానే ఎగిరి పడతాడు, అందువల్ల ముందే చేసి పెట్టాలి. కనుక దీనికి అందరికి కారణం బ్రదరే, మీరు బ్రదర్కి చెప్పండి అని చాలాసార్లు. అందువల్ల తెచ్చేది ఏదో ఉంటే ఉదయాన్నే తెచ్చిపెట్టండి, లేదా ముందు రోజే తెచ్చిపెట్టండి. చాలాసార్లు ఏంటంటే ఎంత ఆలస్యంగా సహోదరులు చేరుకుంటారు. బ్రదర్స్ కొన్నిసార్లు ఎన్నిసార్లు వస్తాం, బస్సుకు కానీ రైలుకు కానీ, మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రయాణానికి కానీ, ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే విమానానికి కానీ ఎంత ముందుగా వెళ్తాం. కానీ దేవుని సన్నిధిని ఆలస్యంగా వస్తున్నాం. సోదరుడా సోదరి, ఇంతవరకు ఆలస్యంగా వస్తున్న సందర్భాలు ఉండి ఉండొచ్చు, కానీ ఇక నుండి ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనడానికి మొదటి నిదర్శనం ఏంటంటే సమయానికి రావడం, సమయాన్ని పాటించడం, సమయానికి రావడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఆ సమయాన్ని ప్రభుకిస్తూ ఉన్నాడు. అబ్రహాము 100 సంవత్సరాలు దాటాయి, ఆ వృద్ధాప్యములో తెల్లవారినప్పుడే లేచి వెళ్తున్నాడు. అందరికీ చెప్పినవాడు కాదు, ప్రాపకాండ చేసినవాడు కాదు, నా కుమారుని బలిగా కోరాడు దేవుడని ప్రచారం చేసినవాడు కాదు. అది మనసులో పెట్టుకున్నాడు. ప్రభువా నేను నిన్ను ప్రేమించడంలో కొన్నిసార్లు జాప్యం ఉన్నది, లోపం ఉన్నది. పిల్లవాడు ఎదుగుతుండగా పిల్లలతో నా సమయాన్ని కేటాయించాను, వాడితో గడుపుతూ వచ్చాను, వాడితోనే ఆనందించాను, వాడితో ముచ్చటించాను. వాడిని చూసినప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగింది. నా టైంకి నాకున్న ఎఫర్ట్స్ అన్నీ కూడా, నాకున్న శక్తి సామర్థ్యతలు నా కొడుకు పెట్టాను. కానీ ఈ విషయంలో నేను చాలా వెనకంజ వేశాను. నేను నిన్ను ప్రేమించలేక పోతున్నాను. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. తెల్లవారినప్పుడే వెళ్తున్నాడు. ఆ వృద్ధుడు, అవిశ్వాస యోధుడు, ఆత్మీయుడు, అభక్తిపరుడు ప్రభువును ప్రేమించడములో తను చూపిస్తున్నటువంటి ఖచ్చితత్వాన్ని మనం చూస్తున్నాం. సోదరుడా సోదరి, ప్రభు యొక్క సన్నిధికి సరైన సమయానికి వద్దాం. దేవుని యొక్క సన్నిధిని ప్రేమిద్దాం. దేవుని యొక్క సన్నిధికి మనం చేరి వచ్చినట్లయితే చాలు. యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని సందర్భాల్లో ముందుగా వచ్చాను అనే మాట రాయబడి ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన
లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. ఆయన ఎలా వచ్చాడు? ముందుగా వచ్చాడు. సోదరుడు సోదరి, ఒక విశ్వాసి దేవుని సన్నిధికి ముందుగా వస్తున్నాడంటే పరిగెట్టుకొని రావడం, హుషారుగా రావడం, యాంగ్జైటీగా రావడం, అలా వస్తున్నట్లయితే ఎవరిని ప్రేమిస్తున్నట్టు? ప్రభువును ప్రేమిస్తున్నట్టు. ఒకటి, సమయాన్ని పాటిస్తున్నాడు. రెండవది మనం చూద్దాం, అక్కడే ఎలాగా వెళ్తున్నాడు. 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పవో పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతనిని అర్పించు. రెండవది స్థలం చెప్తున్నాడు. ఒకటి సమయం చెప్పాడు, రెండవది ఏంటి? స్థలం. స్థలం అనేది అబ్రహాము నిర్ణయించుకున్న స్థలము కాదు, దేవుడు నిర్ణయించిన స్థలం. కనుక దేవుడు నిర్ణయించిన స్థలానికి ఒక విశ్వాసి చేరి రావాలి. ద్వితీయోపదేశ కాండంలో పాత నిబంధనలో వారు ఎలాగా పాటించారో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం చదవచ్చు. 12వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం. నేను అక్కడక్కడ నేనే చదువుతాను, వినండి. 12:5లో ఏమన్నా అంటే, తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు. మీరు ఎక్కడికి రావాలంటే దేవుడు ఏర్పరచుకున్న స్థలానికే మీరు రావాలి. ఈ మాట ఎక్కువసార్లు ఉపయోగించాడు. 11వ వచనం ముగింపు అని అన్నాడు, మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొని స్థలమునకే మీరు తీసుకొని రావాలని. 14వ వచనం, యెహోవా నీ గోత్రములో ఒకదాని యందు ఏర్పరచుకొని స్థలముననే నీ దహన బలులు అక్కడ అర్పించాలి అని అన్నాడు. 18వ వచనం, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని స్థలముననే నీవు గాని నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట ఉండి లేవీయులు అక్కడికి వచ్చి సంతోషించాలి అని చెప్పాడు. 26వ వచనం అక్కడ అన్నాడు, నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను మొక్కుబడులను మాత్రం యెహోవా ఏర్పరచుకొను స్థలం. కనుక దేవుడు ఏర్పరచుకొను స్థలమునకే మీరు రావాలి, కానీ మీరు ఏర్పరచుకునే స్థలము కాదు. మోరియా దేశములో ఎత్తైన పర్వతం మీద ఒకదాని మీద నీవు నీ కుమారుని నాకు అర్పించాలి. నీవు ఏర్పరచుకున్న స్థలం కాదు. అబ్రహాము, నువ్వు ఏర్పరచుకోవడం కాదు, నేను ఏర్పరిచిన స్థలం. చాలాసార్లు సంఘము అంటే దేవుడు ఏర్పరిచిన సంఘం. అందుకన్నాడు, స్వరక్తమిచ్చి కొన్న సంపాదించిన సంఘం అని లేదు, తన సంఘం అన్న. సంఘం ఎవరిది? సంఘం మందా ఆయనదా? మన సంఘం కాదు. సంఘంలో మనం అంతా పనివాళ్ళం మాత్రమే. మన పని అయిన తర్వాత మనం వెళ్ళిపోతాం. పని అమ్మాయి ఇంటికి వస్తుంది, బాత్రూమ్లు వంటగదికి వెళ్తుంది, శుభ్రం చేస్తుంది, మిగతా గదులన్నీ శుభ్రం చేస్తుంది, తిరుగుతుంది, అన్ని గదులకు తిరుగుద్ది, అన్ని గదులు శుభ్రం చేస్తుంది. ఏది తంది కాదు. మనం కూడా అంతే. ఇప్పుడు నా పీరియడ్లో, నా కాలంలో నేను స్థానిక సంఘంలో పనిచేసి వెళ్ళిపోతానండి. సంఘం నాది. నాన్న నర్సింగ్పల్లిలో పనిచేశాడు, అక్కడ పనిచేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడైనా మేము మీటింగ్లకు కానీ పరిచయకి వెళ్తాం, అంతే తప్ప సంఘం మాది కాదు. మేము పెట్టాం, మేము ఖర్చు పెట్టాం, మా నాన్న ద్వారా ఏర్పడింది. అందుకే సంఘాలు ఎప్పుడు కూడా వారసత్వాలుగా ఉండకూడదు. ఆ కుటుంబంలో పిల్లలు భక్తిపరులై విశ్వాస వీరులై ఆ భారం ఉంటే సరిగదా. అలా కాకుండా మనము ఇంకా వారసత్వంగా నా తదనంతరం నా పిల్లలు ఉండాలి, నా సంతానం ఉండాలి అన్న భావం ఉండకూడదు. బేస్తవారిపల్లిలో పనిచేశారు, వచ్చేసారు నాన్న, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు. కానీ ఎక్కడ పనిచేసినా కూడా సంఘాలు మనవి కావు. సంఘాలు ఎవరివి? ప్రభు. మనం పనివారం మాత్రమే. మనం పనిచేసాం, వెళ్ళిపోయాం. నా పీరియడ్ ఇచ్చాడు, నా టైం ఇచ్చాడు, నేను పనిచేస్తాను, నేను వెళ్ళిపోతాను. కానీ నా పిల్లలు భక్తిపరులై ప్రార్థనాపరులై భారం కలిగి ఉంటే ఆ పిల్లలు ఆ సంఘాన్ని ఏం చేయొచ్చు? కొనసాగించవచ్చు. కానీ అంతేగాని నా తదనంతరం నా పిల్లలు ఉండాలి అని అనడానికి ఎక్కడ రూల్ లేదు. అందుకే దేవుడు నిర్ణయించిన స్థలము, దేవుడు నిర్ణయించిన సంఘము దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు.
కనుక అది తన సంఘం అని అన్నాడు. ఆయన సంఘానికే వచ్చి మనము ఆరాధన చేయాలి తప్ప మనం నిర్ణయించుకున్న స్థలము కాదు. నయమాను ఒక మాట అన్నాడు పనివాడితో, గెహాజీతో ఏమన్నా అంటే, ఎలీషా నా యొద్దకు వచ్చి నాకెక్కడ బాగలేదో అక్కడ చెయ్యి పెట్టి నన్ను బాగా చూసి తాకి ఇలా చేస్తాడని నేను అనుకున్నా. అసలు నువ్వు అనుకున్నట్టుగా జరిగితే ఇంకా నువ్వెందుకు ఇటు రావడం, అది ఇంట్లోనే ఉండు. నేను అనుకున్నట్టుగా జరగాలంటాం చాలాసార్లు. మనం అనుకున్నట్టుగా జరగడం కాదు. ఎవరి సంకల్పం? దేవుడు అనుకున్నట్టుగా జరగాలి, కానీ మనం అనుకున్నట్టుగా కాదు. అబ్బా నా కూతురికి నేను అనుకున్నట్టుగా పెళ్లి చేయాలంటే మనం అనుకున్నట్టుగా ఆయన ఎందుకు? మనం అనుకున్నట్టు పోవచ్చు అంతే. కనుక మనం అనుకున్నట్టుగా అనేది రానేకూడదు. ప్రభువా మీ చిత్తమైతే, మీ ఉద్దేశం. దేవుడు ఏర్పరుచుకున్న స్థలానికి వెళుతున్నాడు అబ్రహాం. స్థలము దూరమే, అది ఎత్తైన స్థలమే, వయసు పైబడింది. అయినా నీవు ఈ కింద ఉన్న స్థలం కాదు, ఏర్పరచుకున్న స్థలం. అది ఉన్నతమైన స్థలం. మన ప్రభు ఉన్నతుడు, ఆయన గంభీరుడు, ఆయన ఔన్నత్యం కలిగిన వాడు. ఆయనను తక్కువగా ఆరాధించకూడదు, ఆయన ఉన్నతమైన స్థితిలో ఆరాధించాలి. సోదరుడా సోదరి, మన ప్రభువుని ఎప్పుడు కూడా ఆరాధించే సమయంలో తక్కువ చేయకూడదు. ఎక్కడ కానీ, పాటల్లో కానీ, ఆరాధన తలంపుల్లో కానీ, పరిచర్లో కానీ ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఆయనకి ఇవ్వాలి. ఆయన స్థానాన్ని నేను దొంగిలించకూడదు. ఆయన స్థానములోనికి మనం రాకూడదు. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు కొన్ని స్థలాల్లో ఇద్దరే ఉంటారు, అది సరిగదా. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఫలాని వాళ్ళు స్తుతులు చెల్లిస్తారు అని చెప్పక్కర్లా. ఫలాని వాళ్ళు స్తుతులు చెల్లిస్తారు అని చెప్పేవాడు ఎవరంటే ఎవరు? మనం నడిపించేవాడు ఎవరు? మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు. మనము కానీ నడిపిస్తే మనం ఎవరి స్థానంలోనికి వస్తున్నాం? ఇప్పుడు పరిశుద్ధాత్ముని స్థానం. అందుకొరకు ఏ నాడు కూడా నేను కూడా స్థానికంగా చెప్తా, ఎవరైనా పొరపాటున రొట్టె కోసం చేయండి అంటే, మా దగ్గర ఎక్కువ మంది ఉంటారు అన్నప్పుడు ఎవరిని చేయమంటే నేను చెప్తాను, బ్రదర్ పరిశుద్ధాత్ముని యొక్క స్థానంలోనికి మనము రాకూడదు. ఒక సేవకుడిగా నేనున్నా, నా స్థానం సంఘములో ఆరాధనలో మౌనంగా ఉండడమే. ఆరాధన సమయంలో సేవకుడు కానీ పెద్ద కానీ మిగతా వాళ్ళని లేదు. ఎవరైతే మాదిరిగా ఉంటారో వారి మాత్రమే, క్రమంగా ఉన్నవారు రొట్టె కోసం పాత్ర కోసం స్తుతులు చెల్లించాలి. నేను ఎప్పుడు కనబడకుండా అలా ఆదివారమే కనపడితే సభ అంతా ఏమనుకుంటారు? నేను దేవుని స్థానంలో నేనుండి రొట్టె పట్టుకొని స్తుతులు చెల్లిస్తున్నా అంటే నేను సరిగా లేకుండా నేను స్తుతులు చెల్లించకూడదు. ఆయన ఉన్నతుడు, ఆయన తక్కువ చేయకూడదు, ఆయన స్థానాన్ని తగ్గించకూడదు, ఆయన ఔన్నత్యాన్ని తగ్గించకూడదు, ఆయన గంభీరత్వాన్ని తగ్గించకూడదు. చాలాసార్లు మనము నిర్లక్ష్యంగా దేవుని యొక్క స్థానాన్ని మనం తగ్గిస్తున్నాం. ఆయనతో మన వైఖరి కొన్నిసార్లు సరిగా ఉండట్లేదు. ఒక ఉదాహరణ చెప్పి నేను దాటి వెళ్తాను. యోహాను సువార్తలో మనకందరికీ బాగా వీతమే 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం. ఈ విషయం మనకు అర్థమైద్దని అందుకొరకు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను. 11వ అధ్యాయం 21వ వచనం. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండినెడల నా సహోదరుడు చావకుండును. ఎవరితో మాట్లాడుతుంది? మార్త ప్రభుతో మాట్లాడుతూ అని 22వ వచనం ఏమన్నారు? ఇప్పుడైనను. మార్త ఏమంటుంది? అయ్యా ఇప్పుడైనను నువ్వు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించనని ఎరుగుదును అనేను. ఏమండి, నువ్వు దేవుణ్ణి అడిగితే, అడుగుట అంటే దాన్ని ఏమంటారు? ప్రార్థన. అంటే యేసు ప్రభుతో ఏమంటుందంటే, నువ్వు ఇప్పుడైనా ప్రార్థన చేసుకో అంటుంది. ఎవరితో? అసలు ప్రభువుకి ఏమి సలహా ఇస్తుంది? ప్రార్థన చేసుకోవాలో లేదో ఆయన తెలీదు, ఈయన చెప్పాలి. నువ్వు ఇప్పుడైనా దేవుని అడుగు, ఆయన నీకు అనుగ్రహించుదని నేను నాకు బాగా తెలుసు. యేసు ప్రభువుకు సలహాలు ఇస్తుంది. కొన్నిసార్లు మనం ప్రభువుకు సలహాలు ఇస్తాం. ప్రభువా ఇట చేస్తే బాగుంటుంది, అట చేస్తే బాగుంటుంది, ఇట చెయ్యి అట చెయ్యి అని మనం సలహాలు ఇచ్చేవాళ్ళమా ఆయనకు? నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే. ఇప్పుడేమంటుంది?
ఇదిగో నువ్వు ఇప్పుడైనా అడుగు. అందరి ముందు మాట్లాడుతున్నాను, ఆయన ఎవరో తెలియదా? ఆయన ఎంత తక్కువ చేసి మాట్లాడుతుంది మార్త. వెంటనే ప్రభు ఒక మాట అన్నాడు, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతోని అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును మాటికి నేను ఎరుగుదును అని అంటుంది. నాకు అన్నీ బాగా తెలుసు అంటున్నాయి. ఎవరితో? ప్రభుతో. ఆయన ఇప్పుడు గురించి మాట్లాడుతుంటే ఆమె ఏమంటుంది? అంత్యదినమున పునరుద్ధానమనే, అప్పుడు కాదు ఇప్పుడు లెగుస్తాడు అని మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకా చివరికి నీకు తెలియదు కానీ నువ్వు పోయి మరియను పిలుచుకున్నాడు. అప్పుడు 27 వచ్చును. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడమైన క్రీస్తు అని నమ్ముచున్నాను ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని. నాకెంత చెప్పినా నాకు అర్థం కాలేదు, కానీ నువ్వు వస్తే అంటే ఆత్మీయులకు అర్థమైద్ది, కానీ శారీరకంగా ఉన్న వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఎంత చెప్పినా అర్థం కాదు. వాళ్ళు నువ్వు ఎంతైనా మొత్తుకో, అర్థం కాదు. ఆరాధన విశిష్టత అర్థం కాదు, విలువలు అర్థం కావు. ఒక సహోదరి చాలా కాలం కిందట వచ్చి, అన్న ఆదివారం మేము ఆదరణ కూడిక పెట్టుకుంటాం, వచ్చి మీరు కూడికి జరపండి అని. ఆదివారం ఆదరణ కూడిక ఏంది? అది ఆరాధన కూడిక అయితే ఆదరణ కూడిక ఎట్లా చేస్తాను చేస్తారంటే, మేము ఉదయం పెట్టుకుంటాం అని. అది కుదరదు చేస్తారు, అది ఆరాధన, అది ప్రభు దినం అని. అంటే ఆమె ఏమన్నదంటే, ఒక్కరోజు నా కోసం ఆరాధన మానుకోలేరా అన్నది. అంటే ఆమెకి ఏం తెలియదు, విలువ తెలియదు. ఇక తెలియని వాళ్ళతో ఎంతసేపు మొత్తుకున్నా అంతే. సిస్టర్ వెరీ సారీ, మేము ఎవరం రాలేము, ఈరోజు మేము అది ప్రభు దినాన్ని వేరే దినంగా ఇవ్వలేము. కొన్నిసార్లు ఆదివారం ఉదయం పెళ్ళిళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. బయట వాళ్ళ సంగతి కాదు, ప్రభు నమ్మిన వాళ్ళే. కనుక అది ప్రభు దినం, ప్రభుకి ఇవ్వాల్సిన ప్రయారిటీ వాళ్ళకి అర్థం కాదు. మార్తతో ఎంత మొత్తుకున్నా అర్థం కావట్లేదు. అసలు నువ్వు కాదు కానీ ఎవరిని పిలుచుకుంటా? మరియకి ఏం చెప్పినా అర్థమైంది. ఆత్మీయులకు ఎలా చెప్పినా అర్థమైంది. కొంతమందికి డైరెక్ట్గా చెప్పిన అర్థమైంది, ఇండైరెక్ట్గా చెప్పిన అర్థమైంది, వెంటనే వాళ్ళు క్యాచ్ చేస్తారు. కొంతమంది క్యాచ్ చేయలేరు, ఎంత మొత్తుకున్నా అంతే. మళ్ళీ ప్రభు సమాధి దగ్గరికి వచ్చాడు. 39 యేసు రాయి తీసివేయడని చెప్పగా, చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, మరియ కాదు మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక. 4 దినాలైంది. ఆయన తెలియదు, ఏం చెప్పాలి? 4 రోజులు అయిన సంగతి ఎవరు చెప్పాలి? చెప్పాలి. ఈమె అందరి ముందు చెప్తుంది. ఏమండి ఎంత పరుగు పోద్ది. సేవకులు పెద్దలు అక్కడ నిలబడి ఉన్నారనుకోండి, వాళ్ళ ముందు అంకుల్ మీరు ప్రార్థన చేయండి కానీ నేను అనుకోండి, అప్పుడు ఎంత పరుగు తీసినట్టు. ఏమమ్మా మాకు తెలుసా మీకు తెలుసా, మీరు మౌనంగా ఉండండి అని అంటారు. కానీ ఆయన మాటలు మౌనంగా ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడట్లేదు. 4 రోజులైంది అని అంటూ ఇప్పటికి వాసన కొడతారనే సంగతి కూడా ఆయన తెలీదు, ఈయన చెప్పాలి. కాబట్టి ప్రతి దానికి ప్రభువుని ఏం చేస్తుంది? అందరి ముందు తగ్గిస్తుంది. ఒక విశ్వాసి జీవితంలో ప్రభువుకి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఖచ్చితంగా ప్రభు. అందుకే దేవుని సన్నిధికి వచ్చి మనం వేమారితనంగా ఉండకూడదు. ఆయన ఉన్నతమైన వాడు, మన ప్రభువును ఉన్నతంగా ఆరాధించాలి. మోరియా దేశములో ఎత్తైన స్థలములో ఉన్నతమైన పర్వతం మీద ఆరాధించాలి. నేను మహోన్నతుణ్ణి అని అన్నాడు. మహోన్నతమైన స్థలములో నేను నివాసము, నా స్థానం వేరు, నా ఉద్దేశం వేరు, నా తలంపులు వేరు, నేను ఔన్నత్యము కలిగిన వాడిని. సోదరుడా సోదరి, ప్రభు యొక్క విలువ అర్థమైతే, ప్రభు యొక్క ఔన్నత్యం అర్థమైతే, ప్రభు యొక్క సార్వభౌమ అధికారం అర్థమైతే ఖచ్చితంగా ప్రతి విశ్వాసి ప్రభుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఖచ్చితంగా ఇస్తాడు. అది కష్టమైనా, అది దూరమైనా, అది బరువైనా, అది ప్రయాసైనా, అది ఆయాసమైనా, అది ఇబ్బంది అయినా అవేమీ చూడ్డు, ప్రభు సన్నిధికి చేరవస్తాడు. అందులో ఖర్చు ఉన్నది. మరియా యేసు క్రీస్తు ప్రభువుకు చటామాంస అత్తరు తీసుకొని వచ్చి ఆయన పాదములకు వస్తుంది. మిక్కిలి విలువైనది అని అన్నది. ఆ మాట రాయబడింది. మన ప్రభు ఎటువంటి వాడు? అత్తరు కంటే విలువైన వాడు. నా జీవితంలో అత్తరి కంటే విలువైన వాడు నా ప్రభువు. నా ప్రభువును నేను ఎలాగ ఆరాధించాలి? విలువగా ఆరాధించాలి. క్వాలిటీగా ఉండాలి. అది స్వచ్ఛమైనది, అది అచ్చమైనది, అందులో ప్యూరిటీ ఉన్నది, అందులో కల్తీ లేదు.
ప్రభు కల్తీవాడు కాదు. ప్రభుని ఆరాధించడంలో, యథార్థంగా ఆరాధించడం, ప్రభువును ఆరాధించడంలో మిక్కిలి హెచ్చుగా ఆరాధించడం, ఘనంగా ఆరాధించడం, ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆయనకి ఇవ్వడం. ఆయన ఉన్నతమైన వాడు. సంఘానికే వచ్చి ఆరాధన. ఈ దినాల్లో ఇంతకుముందు అంటే కరోనాను బట్టి కొన్ని స్థలాల్లో జూమ్ మీటింగ్స్, ఆరాధన కూడా జూమ్లో జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ దాన్నే ఇప్పుడు పాటిస్తున్నారు కొంతమంది. నేటికి కొన్ని సంఘాల్లో ఏమయ్యారంటే ఎంత సోమరులుగా మారిపోయారంటే వాళ్ళు ఇంకా జూమ్ పెట్టుకొని ఇళ్ళ దగ్గర ఉండి వాళ్ళు రొట్టె విరిచే కూడిక స్టార్ట్ చేశారు. ఒక జిల్లాలో నేటికి ఉన్నది. వాళ్ళు ఒక సంఘ పెద్ద ఇంట్లో నుంచి ప్రార్థన చేస్తాడు, ఇంట్లో నుంచి రొట్టె కూడా స్తోత్రం చెల్లిస్తాడు. అది చూసి ఒక సహోదరుడు వచ్చి అన్నాడు, అన్న మన దగ్గర అట్లా స్టార్ట్ చేస్తే మంచిదని. ఎందుకు? ఇంకా సోమరులు కావాలి మనం, యాక్టివ్గా ఉండకూడదు. పొలానికి ఏమో వెళ్ళొచ్చు, డ్యూటీకి వెళ్ళొచ్చు, ఆరాధన మాత్రం ఏం చేయాలి? ఇంట్లో కూర్చోవాలి. ఎంత అవివేకం అండి. అందుకే జూమ్ వచ్చిన నుంచి చాలామంది సోమరులు అయిపోయారు. దేవుని సన్నిధిని ఆరాధించడానికి దేవుడు నిర్ణయించిన స్థలానికి రావాలి. రొట్టె విరిచే కూడిక అందరి ముందు చేయాలి, సహవాసంగా చేయాలి, కానీ ఇంటింటికి పంపడం కాదు. అప్పుడు తెలియక ఏదో ఎవరు తోచినందుకు వాళ్ళు చేశారు. ప్రభు కనికరిస్తాడు. కానీ అది అయిన తర్వాత కూడా మనం అలాగే చేస్తే, రొట్టె పాత్ర ఇంటికి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. ఇంటికి రొట్టె పాత్ర తీసుకెళ్తే పెద్ద విలువ ఉండదు. దాని ప్రభావం, దాని పవర్ ఎప్పుడు ఉంటుందంటే అక్కడ ఉన్నంత వరకే. ఇది దాటిన తర్వాత ఇంకేం ఉండదు. అది వన్స్ మనము అక్కడ కూర్చొని మనం సహవాసం చేసేంత వరకే, అంతే తప్ప కొంతమంది ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్తున్నాను బాగలేడు కదా, అనారోగ్యంగా ఉన్న ప్రభుదాస్ సంఘ్ గారు కడపలోకి ఒకసారి బాగలేనప్పుడు ఆయన ఆరాధన చేయడానికి పై నుండి కుర్చీతో కిందికి దించి అందరితో కలిసి ఆరాధన చేసి అప్పుడు మళ్ళీ పైకి తీసుకెళ్లారు. వాళ్ళకి తెలియకనా? ఎందుకని? ఆ క్రమం అనేది తప్పి పోకూడదు. వారు కూడుకున్నారు, గ్యాదర్ టుగెదర్ అని అన్నాడు. వారు కలిసి వచ్చారు, వారు కూడుకున్నారు. అంటే ఆ ఆరాధన యొక్క విశిష్టత, విలువ, ఆ ప్రాముఖ్యత నీకు నాకు అర్థం కావాలి. అందుకే ఆరాధనలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. మా దగ్గర ఒక సహోదరు ఉన్నది, ఆమె ఇప్పుడు లేదు. ఆరాధనలో వచ్చే చాలా బ్రదర్స్ ఎక్కువ మంది, దాదాపుగా 10-15 మంది స్తుతులు చెల్లిస్తారు. ఈ సిస్టర్ చక్కగా నిద్రపోతూ ఉంటుంది. వచ్చి రొట్టె తట్టి ఇస్తే, బ్రదరు అప్పుడు స్తుతులు అయిపోయాయా అనేది. ఎందుకు? ఇంకా కాసేపు నిద్రపోతామని. అంటే ఎంత నిర్లక్ష్యం. దేవుని సన్నిధిలో నిద్రపోతున్నామంటే ప్రభుకి ఇవ్వాల్సిన ప్రయారిటీ మనము ఇవ్వట్లేదు. దేనికి ఇస్తున్న ప్రయారిటీ ఇంకా వేరుగా చెప్పక్కర్లా. కొంతమంది సిస్టర్స్ ముసుగు ముందుకు దాన్ని నిద్రపోతాడు. అటు ముందు కంటే చాలు, వాళ్ళు తూగినట్టు ఉండి, ముసుకున్నది అందుకోసం కాదు, రాసిన వాళ్ళు రాసినట్టే ఉంటారు. కొన్నిసార్లు చక్కగా ఉపయోగించారు. మొదటి పాట నుండి చివరి దాకా నిద్రపోతారు. అది ప్రత్యేకమైన కృపావరం. అది అందరికి ఉండదు, కొద్దిమందే ఉంటారు. వాళ్ళు ఎవరు వాక్యం చెప్పినా నిద్రపోతారు. చూడండి, నిద్రపోతున్నామంటే ప్రభుకి ఇవ్వాల్సిన ప్రయారిటీ మనము ఇవ్వలేకపోతున్నాం. నిన్న కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభుదాస్ అంకుల్ అనేవాడు, ఎవరు నిద్రపోతే, అమ్మ ఆటో ఛార్జీలు పెట్టుకొని ఇంత దూరం వచ్చి నిద్రపోవాలా? ఆ నిద్ర ఏదో ఇంట్లో ఉంచి నిద్రపోవచ్చు కదా, ఇంత దూరం ప్రయాసపడి నిద్రపోవాలా ఇడికి? ఏమండి, ఆ నిద్ర ఏదో ఇంట్లో నిద్రపోవచ్చు. చాలాసార్లు ప్రభు యొక్క విలువ మనకు అర్థం కాకపోతే మిగతా వాటికి మనం ప్రాధాన్యత ఇస్తాం. సోదరుడు సోదరి, ఆయన ఉన్నతమైన వాడు. మన ప్రభువును ఉన్నతంగా ఆరాధించాలి. ఆయన గంభీరుడు, ఆయన ఔన్నత్యము కలిగిన వాడు. అటువంటి మన ప్రభువును కనుక ఉన్నతంగా ఆరాధిస్తున్నాడు. ప్రయాసం ఉన్నది, కష్టం ఉన్నది, శ్రమ ఉన్నది, కానీ ఉన్నతంగా ప్రభువుని ఆరాధిస్తున్నాడు. ఆ ఉన్నతంగా ఆరాధించే విధానాన్ని నేను తెలుసుకొని ఉండాలి. అందుకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆరాధన రొట్టె విరిచే కూడిక ప్రారంభించిన తర్వాత ఎవరిని మనం కలవకూడదు. మరియా అచ్చా జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని నేరుగా ఎవరి దగ్గరికి వస్తుంది? అంతేగాని శిష్యులు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, ఎవరిని కలిసింది కాదు. ఎవరిని కలుస్తుంది? ప్రభువుని కలుస్తుంది. అందువల్ల రొట్టె ఉరిచే కూడిక ప్రారంభించబడిన తర్వాత ఇంకా ఒకరినొకరు వందనాలు చెప్పుకోకూడదు. ఆ వందనాలన్నీ ఎవరికి చెందాలి? ప్రభువుకి చెందాలి. ప్రోటోకాల్ అంటారు. స్టేజ్ మీద ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి,
కలెక్టరు, రాష్ట్రపతి వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎవరైతే మొదటి వ్యక్తో వాళ్లకు మనం విష్ చేయాలి అంతే తప్ప మనకు సర్పంచ్ మనకు బాగా సన్నిహితుడని ముందు ఆయన నమస్కారం పెట్టకూడదు. అది ప్రోటోకాల్ కాదు. ముందు ఎవరికి పెట్టాలంటే ఒకవేళ ముఖ్యమంత్రి స్టేజ్ మీద ఉంటే ముఖ్యమంత్రి, కలెక్టరు, మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటే మొదటగా ఎవరిని విష్ చేయాలి, ఎవరిని కలవాలి? ముఖ్యమంత్రిని కలవాలి. అంతే తప్ప ఇక్కడ మన మంత్రి మనకి తెలిసిన ఆయనని ఆయనతో కూర్చొని మాట్లాడుతూ ఉండకూడదు. అది అప్పుడు వాళ్ళు అంటారు, నేను కాదు అక్కడికి పోండి అంటారు. ఎందుకని? వాళ్ళకు కూడా ఆయన ఎవరో మీరు ఆయన్ను కాదని మన దగ్గరికి రాకూడదు అంటారు. ఈ లోకంలో అంటే క్యాజువల్ మామూలుగా సామాన్యంగా సింపుల్గా కూడా చెప్పచ్చు, వాళ్ళని కలవకూడదు అని. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి వస్తున్నప్పుడు ఎదురుగా ఎవరు రాకూడదట. ఆమెకు ఎదురుగా ఎవరు రాకూడదు. అంత క్లియర్ అయిన తర్వాతనే ఆవిడ లోపలికి వచ్చినప్పుడు ఎదురుగా వారికి ఎవ్వరు రాకూడదు. ఎదురుగా అదొక ప్రోటోకాల్. అంటే ఆమె ఒక్కతే ఇలా వెళ్ళాలి, ఆమెకు ఎదురుగా ఎవరు రాకూడదు అని అంత ప్రయారిటీ ఇస్తారు. ఈ లోకంలో ఉన్న ఒక అధికారికి ఎంత ప్రాధాన్యత ఇస్తే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయనకి ఎంత గొప్ప ప్రాధాన్యత ఇవ్వాలి, ఎంత గొప్ప విలువ ఇవ్వాలి, ఎంతగా ఆయన గణపరచాలి, ఎంతగా ఆయన ఆరాధించాలి, ఎంతగా ఆయన శ్లాఘించాలి. అంటే ఆమె ఆ సహోదరి మరియా అందరి ముందు ఆయన పాదములకు అత్తరు పూసి తన తల వెంట్రుకలతో తుడుస్తుందంటే అందరి ముందు ఆయన ఏం చేస్తుంది? హెచ్చిస్తుంది, గణపరుస్తుంది, ప్రసిద్ధి చేస్తుంది. ఆమె చేస్తూ ఉండగా ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఒకటి, ఆమె ఎవరికి పూసింది? ప్రభువుకు. కానీ వాసన ప్రభువుకే అందిందా, అందరికి అందిందా? అందరి. ఆరాధనలో స్తుతులు చెల్లించేటప్పుడు మనం ప్రభువును కొనియాడతాం, కానీ ఆ స్తుతులు కూడా ఉన్నవారందరికీ, వినేవారందరికీ ఎలా ఉండాలి? ఇంపుగా ఉండాలి. ఆ వాసన మిగతా వాళ్ళు అందుకోవాలి. ఆ వాసనను బట్టి వాళ్ళు కూడా ఏం చేయాలి? సంతోషించాలి. ఆహా, ప్రభువుని గురించి ఎంత చక్కగా సహోదరుడు వివరించాడు, ప్రభువు గురించి ఎంత చక్కగా ఘనపరిచాడని మిగతా వారు కూడా ఏం చేయాలంటే ఆ తలంపుల చేత, ఆలోచన చేత నింపబడి ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. అది ఎంత ఔన్నత్యంగా ఉంటుంది. ఇందులో చదువు కాదు, ఇది ముఖ్యం కాదు, మాటల తీరు ముఖ్యం కాదు. ఉత్తరప్రదేశ్ వెళ్తే అమేధి ప్రాంతంలో రామ్ అవతార్ అని ఒక బ్రదర్ ఉన్నాడు. మొత్తం 6 మంది అక్కడ బ్రదర్స్ ఉన్నారు. 6 మంది స్తుతులు చెల్లిస్తారండి. అసలు మాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళకు బాగా ఎవరో నేర్పించినట్టుగా స్తుతులు చెల్లిస్తారు. పరిశుద్ధాత్ముడు వారిని చక్కగా లీడ్ చేస్తున్నాడు. వారు స్తుతులు చెల్లించేటప్పుడు మిగతా విషయాలు ఏమీ చేయరు. కొంతమంది మనం స్తుతులు చెల్లిస్తాను, ప్రభువా వాళ్ళని దీవించు, వీళ్ళని కాపాడి, స్తుతుల్లో వాళ్ళని దీవించి వీళ్ళని దీవించని కాదు. ఆరాధనకు వచ్చినాక ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? అంతేగాని ఏ వ్యక్తిని జ్ఞాపకం చేసుకోకూడదు. ఎంత గొప్ప స్పీకర్ వచ్చినా వాళ్ళను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి జ్ఞాపకం రావాలి? ప్రభువుకే జ్ఞాపకం రావాలి. రొట్టె వచ్చినా, పాత్ర వచ్చినా ఎవరి జ్ఞాపకం రావాలి? రొట్టె చేసిన వాళ్ళు కాదు. సమస్య వచ్చేది రొట్టె చేసిన వాళ్ళు జ్ఞాపకం చేసుకుని కొంతమంది గొడవలు పడుతున్నారు. ఒకసారి మీటింగ్ అనంతరం గొడవ జరుగుతుంది. ఏందని చూస్తే రొట్టె కొద్దిగా ఎక్కువ కాల్చిందంట సిస్టరు. ఎంత నల్లగా శరీరాన్ని మార్చారు, అసలు చూడనన్నా అన్నాడు. సిస్టర్, అది ఇది కాదు ముఖ్యం, అది పాత్రలో ఎక్కువగా పంచదార వేశారు, మా షుగర్ పెరగాలని ఉద్దేశంతో వేసాడు ఆ బ్రదర్ అని అన్నాడు ఒక ఆయన. చచ్చా, ఇదే మనకు అసలు ఎంత తాగుతాం? మనం ఎంత తాగుతాం? చాలాసార్లు కొంచెమే తాగుతాం. మా దగ్గర ఎండాకాలం వస్తే 2-3 గుటకలు మింగుతారు. అది 2-3 గుటకలు మింగితే ఎక్కువ జ్ఞాపకం చేస్తున్నట్టు కాదు, ఇది తప్పుడు అభిప్రాయం. ఇది కొంచెమే. కాబట్టి పాత్ర చేసిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోకూడదు, రొట్టె చేసిన వాళ్ళు జ్ఞాపకం చేసుకోకూడదు. ఎవరు జ్ఞాపకం రావాలి? ప్రభువు జ్ఞాపకం రావాలి. కానీ ప్రభువు చేత మన తలంపులు నింపబడాలి, ప్రభువు చేత మన ఆలోచన చేత మనం నింపబడి ఉండాలి. అలాగేనట్లయితే ఒకటి, అబ్రహాము సమయానికి వెళ్తున్నాడు. సమయానికి వెళ్తున్నా అంటే దాని భావం ఏంటి? ప్రభువును ప్రేమిస్తున్నాడు. రెండవది ఏం చేస్తున్నాడు? స్థలానికి వెళ్తున్నాడు. ఏ స్థలానికి? తాను నిర్ణయించుకున్న స్థలం కాదు, దేవుడు నిర్ణయించిన స్థలం. ఆయన ఏర్పరచుకున్న స్థలము సుదీరం, అది దూరమే కానీ వెళ్తున్నాడు. అది కష్టమే కానీ వెళ్తున్నాడు. కష్టమైనా, అది దూరమైనా ప్రభువు నిర్ణయించిన స్థలము గనుక అక్కడికి ఖచ్చితంగా రావాలి. సంఘము దూరమైనా మనం అక్కడికే వెళ్ళాలి.
మరొక విచారకరమైన విషయం ఏంటంటే మన పిల్లలు ఇతర స్థలాల్లో తిరుగుతున్నారు, అక్కడక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, ఎక్కడ దూరంగా వెళ్తారు, బెంగళూరు వెళ్తారు, హైదరాబాద్ వెళ్తారు. చూడండి, వాళ్ళు వెళ్ళి వాళ్ళు మన అసెంబ్లీస్కి వెళ్ళరు, ఏదో ఒక సంఘానికి వెళ్తున్నారు. అది తప్పు. అది చాలాసార్లు అందుకే అక్కడ నేర్చుకొని ఇక్కడికి వచ్చి చెడగొడుతున్నారు. కొన్నిసార్లు గోదావరి జిల్లా ఈ మధ్య వెళ్తే, అన్నా వీళ్ళు వెళ్తున్నారు, ఆడ చేసిన అన్ని ఈడ సంఘంలో పెట్టాలన్నారు. మాకు తలకాయ నొప్పి అయింది. వాళ్ళు మన సంఘాలకు వెళ్ళరు. ఎందుకు అంటే నేను చెప్పాను, ఎందుకు మీరు అసెంబ్లీస్కి వెళ్ళట్లేదు అని అంటే, అన్న దూరము అంటారు. దూరం. నేను అన్నాను, నెల్లూరు నుంచి హైదరాబాద్ దూరం కాదు, హైదరాబాద్లో మందిరం దూరం అంట. నెల్లూరు నుంచి బాంబే దూరం కాదు, నెల్లూరు నుంచి అమెరికా దూరం కాదు, అమెరికాలో మన చర్చి దూరం. ఎంత సాకులు చెప్తున్నారు. అసలు మనం వెళ్ళాలనుకుంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. కనుక మన పిల్లలు ఖచ్చితంగా ఏ స్థలాలకు వెళ్తే ఆ స్థలంలో అసెంబ్లీస్ ఎక్కడున్నాయో చూసి దూరమైన అక్కడికి పంపించండి. అక్కడికి పంపించండి ఖచ్చితంగా. చాలాసార్లు అలా పంపించకపోవడాన్ని బట్టి వేరే సిద్ధాంతాలు, వేరే క్రమాలు నేర్చుకొని ఇప్పుడు రొట్టె విరిచే కూడిక, పాత్ర ఇవి లేకుండా ఉన్న సంఘాలకు వెళ్తున్నారు. అలాంటివి ఇప్పుడు చేస్తున్నారు. దానివల్ల పెద్ద ఉపయోగం లేదు అంటున్నారు. ఆ విలువ తెలియట్లేదు. ఒకటి, దూరమైన అబ్రహాం వెళ్తున్నాడు, కష్టమైన వెళ్తున్నాడు, అందులో బాధ ఉన్నా వెళ్తున్నాడు. కానీ దేవుడు చెప్పిన స్థలానికి అంటే ఆయన మాటకు అబ్రహాం ఏం చేస్తున్నాడు? ప్రాధాన్యత ఇచ్చాడు. మూడవది చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం 22వ అధ్యాయం ఎలా వెళ్తున్నాడో మనం చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి. బ్రదర్ అక్కడ బాగా చదువుతా ఉండండి. గంత కట్టించి అని ఉందా, కట్టి అని ఉందా? కట్టించడానికి పని వాళ్ళు లేరా? ఉన్నారు. కానీ ఇది ఎవరి పని? అది అబ్రహాం పని. దేవుడు తనకు నిర్ణయించిన పని. తనే గాడిదకు గంత కట్టి. ఇప్పుడు పని వారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు, అంటే ఇస్సాకును వెంట పెట్టుకొని వెళ్తున్నాడు. వెంట పెట్టుకుని వెళ్తున్నాడు. దహన బలి కొరకు కట్టెలు చీల్చి అని ఉందా, చీల్పించి అని ఉందా? చీల్చి అంటే తాను చేశాడా, పనోళ్ళు చేసి చేపించాడా? ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. పనోళ్ళు లేరా? ఉన్నారు. కానీ ఆ పని ఎవరు అప్పగించారు? దేవుడు అప్పగించిన పనిని తాను ఎవరికి అయితే అప్పగించాడో తానే చేస్తున్నాడు, కానీ మిగతా వారికి అప్పగించినాడు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, సంఘంలో సేవకులు పెద్దలుండి మంచినీళ్ళు తెమ్మని ఎవరికైనా చెప్పారనుకో, అది ఇంకోళ్ళు చెప్పకూడదు. అది నువ్వు చేస్తేనే ఘనత. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మంచినీళ్ళు తెమ్మని ఇంకోరు చెప్తాం, మంచినీళ్ళు తెమ్మని ఇంకోరు చెప్తాం. అలా కూరగాయలు తెమ్మన్నప్పుడు మనం చేస్తేనే వేరే వాళ్ళకి అప్పగించవచ్చు. కానీ అది అప్పగిస్తే ఎవరైతే నాకు అప్పగించారో అది సంతోషంగా ఉండాలంటే ఆ పనిని ఎవరు చేయాలి? నేనే చేయాలి. ఆరాధన కూడా అంతే. ఆరాధనలో ఇది ట్రాన్స్ఫర్ ఉండదు. అందుకే ఆర్టీసీ బస్సులో టికెట్ ఇచ్చిన తర్వాత టికెట్ వెనక కానీ పైన కానీ రాసి ఉంటారు, ఇది ట్రాన్స్ఫర్ చేయబడదు అని. అంటే ఇది ఈ బదిలీ చేయబడదు. ఈ టికెట్ నువ్వు కొన్నావు కనుక నువ్వే ప్రయాణం చేయాలి. మీకు పెద్ద సమస్య లేదులేండి, మీరే ప్రయాణం చేయాలి అని. కనుక నా పని నేనే చేయాలి. సంఘంలో కొన్నిసార్లు పెద్దలు, సేవకులు కొన్ని పనులు అప్పగిస్తారు. చాపలు ఏమంటారు, కుర్చీలు సర్దమంటారు. కొంతమంది ఎత్తి పడేస్తారు. ఎత్తి ఎందుకు పడేస్తారంటే నెక్స్ట్ టైం పని చెప్పకూడదని. అట్టుంటారు. అదొకటి. కానీ అది తప్పది. అసలు మనం చేస్తే ఎంత మంచిది. కాసుకొని ఉండాలి. ఎప్పుడు చెప్తారా అని. మీటింగ్ ఉంది, చాపలు ఏమని ఎవరు చెప్పాలి? మైక్ పెట్టమని ఎవరు చెప్పాలి? కూరగాయలు తరగమని ఎవరు చెప్పాలి? మిగతా సహాయం చేయాలని ఎవరు చెప్పాలి? కొన్నిసార్లు కొన్ని సంఘాల్లో సేవకులు పెద్దలే చేసుకుంటారు. వాళ్ళే మైక్ పెట్టుకుంటారు, వాళ్ళే కంజరు కొట్టుకుంటారు, వాళ్ళే డ్రమ్ము కొట్టుకుంటారు. మంత్రస్థాని పని అంతా వాళ్ళే మొత్తం చేసుకుంటారు. ఏం చేయరు. మనం వస్తాం, వచ్చి ఏంది మైక్ ఇట్ట పెట్టారా అంటారు. ఆ పని అది నువ్వు ముందు చేయొచ్చు కదా. రాడు అనడానికి వస్తారు కొంతమంది. అబ్బా కుర్చీలు ఎందుకంటే సరిదారు అంటారు. వచ్చి నువ్వు చేయి. కొన్నిసార్లు మనం రాము, ఆలస్యంగా వస్తాం. కొన్నిసార్లు ఎంత చెప్పినా పని చేయాలి. తన పని తానే చేయాలి. నా పని నేనే చేయాలి. నా పని నేను చేస్తే, నేను పాడితే ఆయనకు దీవెన, ఆయనకు మహిమ కలుగుతుంది.
నేను వస్తే ఆయనకు మహిమ కలుగుతుంది, నేను రావాలి, నేను ముఖ్యం. లేవియాకాండం 2వ అధ్యాయం తీనక్కర్లేదు. నైవేద్యములో ప్రతి నైవేద్యములో ఉప్పు చేర్చవలను అని అన్నాడు. ప్రతి నైవేద్యంలో ఏం చేర్చాలి? ఉప్పు అంటే నీవు, నేను. ప్రతి నైవేద్యంలో ఎవరు ఉండాలి? నేను ఉండాలి. నేను బ్రదర్, మేము ఒక బియ్యం కట్టిస్తాం, బియ్యం కట్ట కాదు, నువ్వు ఉండాలి. కూరగాయలు పంపిస్తాం, కూరగాయలు కాదు, ఎవరు ఉండాలి? నీవు ఉండాలి. మేము మీటింగ్లకు డబ్బులు ఇస్తామండి, డబ్బులు కాదు, ఎవరు ఉండాలి? నీవు ఉండాలి. ప్రతి నైవేద్యంలో ఉప్పు చేర్చాలి, నేనే ఉండాలి. కనుక నా పని నేను జరిగించాలి, ఈ పని మరొకరికి అప్పగించకూడదు. కొన్నిసార్లు పని తప్పించుకుంటారు యవనస్తులుగా ఉన్నవాళ్ళు. మ్యాక్సిమం దేవుని యొక్క పరిచయలో, సిమెంట్ నగర్లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కూడా చేపలు వేయడం కానీ, ఓడవడం కానీ, తొడవడం కానీ, శుభ్రం చేయడం కానీ ఎన్నో చేశాం. గుంటూరులో ఉన్నప్పుడు అలాగే చేశాం. మందిర పరిచర్య చేసిన వారిని దేవుడు ఏనాడు వదిలిపెట్టేవాడు కాదు. మీరు ఎప్పుడేం చూడండి, మనోళ్ళు అంటారు, రే వాళ్ళకి పట్టింది మనకెందుకురా, పాపకరా అంటున్నారు. అంటే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏం చేస్తున్నారు? ఆపుకున్నారు అంతే. పిల్లల్ని పంపించండి, వెళ్ళి ముందు పరిచయం చేయండి, ఓడవండి, శుభ్రం చేయండి. అన్ని పెద్దోళ్ళు చేసుకున్నారు. కొన్ని స్థలాల్లో కూరగాయలు వాళ్ళు తెచ్చుకుంటారు, అన్నీ వాళ్ళే చేసుకుంటారు. మనం వస్తున్న యవనస్తులు ముందుండాలి. ఎంత చెప్పినా స్తుతులు చెల్లించమని చెల్లించరు, ప్రార్థన చేయమని చేయరు, పరిచయం చేయమని. కాబట్టి మన పని మనము చేయాలి. ఒక అమ్మాయిని నీళ్ళలో పడి కొట్టుకుపోతుంటే రక్షించండి అని కేకలేశారు. ఒక్కరూ రక్షించాల. ఒక కుర్రోడు నీళ్ళలో నుండి దూకి ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళు అన్నారు, అబ్బాయి నువ్వే లేకపోతే మా అమ్మాయి చచ్చిపోయేది, ఇంతమంది చూస్తున్నారయ్యా, నువ్వు ఒక్కడే రక్షించావని. అంటే ఆ యవనస్తుడు అన్నాడు, నన్ను నీళ్ళలోకి నెట్టినోడు ఎవడో చెప్పండి అన్నాడు. అంటే తనంతట తాను దూకలా, ఎవడో నెడితే కొంతమంది నెట్టాలి, పాట పాడమని నెట్టాలి, పరిచయం చేయమని నెట్టాలి. నాకు చాలా సంతోషం వేసింది. అసలు వృద్ధులుగా ఉన్నవాళ్ళు చక్కగా పాటలు పాడుతున్నారు, అంకులు వాళ్ళు. యవనస్తులు చక్కగా పాటలు రావాలి, ముందుకు రావాలి. ఎంతవరకు ఉన్నా కూడా అందుకే స్తుతులు చెల్లించాలి. ప్రార్థనలో కానీ, విజ్ఞాపనలో కానీ, పరిచయలో కానీ ముందుండాలి, సువార్త ప్రకటించాలి. చాలాసార్లు కొంతమందిని నెట్టాల్సి వస్తుంది. ఎంత నెట్టినా అంతే. 30 సంవత్సరాలు నెట్టినా అంతే, 40 సంవత్సరాలు నెట్టినా అంతే ఉన్నారు. ఒక కారు కానీ, ఒక జీప్ కానీ ఎప్పుడు నెడతాం? దాన్ని సెల్ఫ్ ఆగిపోయినప్పుడు నెడతాం. నెడితే ఇక్కడ నుంచి అక్కడికి పోద్ది, మళ్ళీ నెట్టాలి. కొంతమందిని లైఫ్ లాంగ్ నెట్టాలి. మనం ఎప్పుడు నేర్చుకుంటాం? చాలాసార్లు అబ్రహాము తానే ఆ పనికి దిగుతున్నాడు. గాడిదకు గంత కడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? కట్టెలు, దహన బలి కొరకు కట్టెలు చీలుస్తున్నాడు. ఇస్సాకును వెంటబెట్టుకుంటున్నాడు. కత్తి తీసుకున్నాడు, నిప్పులు తీసుకున్నాడు. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడంటే, మూడవది సిద్ధపడిన అబ్రహాం. ఒకటి సమయం మనం చూసాం, రెండవది స్థలం మనం చూసాం, మూడవది అబ్రహాము యొక్క సిద్ధపాటు. అమ్మాయ, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నేను ఎలా రావాలి? సిద్ధపాటుతో రావాలి. ఉదాహరణకు ఒక మాట చూద్దాం. లూకాసు వార్త మనకు బాగా వీతమే, 23వ అధ్యాయం 55-56 వచనాలు. లూకాసు వార్త 23, 55, 56. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలాగుంచబడినో చూచి తిరిగి వెళ్ళి ఇంటికాడ ఏం చేస్తున్నారు? సుగంధ ద్రవ్యములు, పరిమళ తైలములు సిద్ధపరచి అన్నాడు. వెళ్ళి చూసి ఇంటికి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకోవాలా. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు సిద్ధపరిచే పరిచర్యలో ఉన్నారు. వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఎందుకంటే ఉదయాన్నే వెళ్ళి ప్రభువును కలవాలి. ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ముందుగా సిద్ధపడితే మనం ఎలా ఉంటాం? తీరిగ్గా ఉంటాం. సిద్ధపాటు లేకపోతే గలిబిలిగా ఉంటుంది. అందుకే 24:1 అన్నారు. 24వ అధ్యాయం మొదటి వచనం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొచ్చారు. తాము సిద్ధం. సోదరి, ఒక సహోదరుడుగా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? సిద్ధపాటుతో రావాలి. ఒక సహోదరిగా సిద్ధపాటుతో రావాలి. మరి ముఖ్యంగా ఆదివారం కొన్నిసార్లు ఆరాధన తలంపులు అందించాలా,
అది సిద్ధపడి రావాలి. ప్రభువు సిద్ధపరుస్తాడు. సిద్ధపడి రావాలి. ఒక పాట ఎత్తాలి, ఒక పల్లవి ఎత్తాలి. ఇక్కడికి వచ్చి తిరగేయడం కాదు. ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? సిద్ధపడాలి. కొంతమంది స్టేజ్ మీద నిలబడి తిప్పుతానే ఉంటారు, ప్రియులారా 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 అని. ఎందుకు? అది దొరికితే కదా వచ్చినాం. వాళ్ళకి సిద్ధపాటు ఉండదు. సిద్ధపాటు లేకుండా ఎన్నిసార్లు తిప్పినా అంతే. అందుకే పిండి ఉంటే దోశలు వేయచ్చు. అసలు పిండే లేకపోతే కొంతమందికి ఏమి ఉండదు. సరుకు వచ్చి ఊరక స్టేజ్ మీద అంత ఊరక వేస్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ఒకసారి శ్యాంబాబు అంకుల్ అన్నారు, 45 నిమిషాలు ఒక సేవకుడికి సమయం ఇస్తే 45 నిమిషాలు సరిగ్గా వాక్యం చెప్పకపోతే, సోదంతా చెప్పి వాక్యం చెప్పకపోతే దాని విషయం దేవుని దగ్గర లెక్క చెప్పాలి. ఇప్పుడు నేనేదో వచ్చి పిట్టకథలు చెప్పి ఆ కథలు చెప్పి అన్నీ చెప్పుకొని వాక్యం లేకుండా చేస్తే దీని విషయంలో లెక్క అప్పగించాలి. కాబట్టి సిద్ధపడి ఉండాలి. వాక్యాన్ని సిద్ధపడుకోవాలి, పాట సిద్ధపరచుకోవాలి. ప్రభు కొరకు ఇచ్చే చందా కూడా మనం ఏం చేయాలి? మనం కానుక ఉంది కదా, అది సిద్ధపడి ఉండాలి. ఇంటి దగ్గరే సిద్ధపరచుకోవాలి. కొన్నిసార్లు సందా సంచి వచ్చినప్పుడు పంపుతారు, అమ్మకి ఇచ్చిరాపో, నాన్నకి ఇచ్చిరాపో, పిల్లలకి ఇచ్చిరా, అప్పుడు పంపకూడదు. ముందుగానే ఏం చేయాలి? సిద్ధపడాలి. రైల్వే టికెట్టు మనం ఏం చేస్తాం? ముందుగా కొంటామా? ట్రైన్లోకి వెళ్ళినాక కొంటామా? ట్రైన్లోకి వెళ్ళాక కొంటే పెనాల్టీ ఎక్కువ అయింది తెలుసా? వందే భారత్ ట్రైన్ ఉంది, అందులో ఒక అతను పొరపాటున తెలియక ఎక్కాడు. వెళ్తే మొత్తం ఎంత అంటే చెన్నై నుండి విజయవాడకి ఎంత టికెట్టో 1500 ఆ టికెట్టు, దాని పెనాల్టీ 5000, మొత్తం 6500 కట్టాడు. అట్ట కూడా మనం కూడా సిద్ధపడకుండా వస్తే మన పెనాల్టీ ఎక్కువ కట్టాలి. కానీ కట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అందుకొరకు మనం సిద్ధపడకుండా వస్తున్నాం. నేను కాదు, ఎప్పుడైనా సరే రెడీగా ఉండాలి. దావీదు 5 రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు? సిద్ధపడి ఉండాలి అంతే. కనుక మనం ముందుగా సిద్ధపడి ఉంటే వర్తమానం కానీ విజ్ఞాపన కానీ ఆరాధన తలములు మనం రెడీగా ఉంటే చాలు. అసలు దావీదు యుద్ధభూమికి ఎందుకు వచ్చాడు? యుద్ధం చేయడానికి వచ్చిన వాడు కాదు. దేవుడు ఏం చేశాడు? ఉపయోగించాడు. మనం కూడా సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఉపయోగిస్తాడు. అసలు మనమే సిద్ధంగా లేకపోతే ఆరాధనకు వచ్చే నీవైనా నేనైనా ఎలా ఉండాలి? సిద్ధపడిన మనసుతో, సిద్ధపడిన హృదయాలతో మనము దేవుణ్ణి సంధించాలి. అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఎత్తైన స్థలానికి వెళ్ళినాక సిద్ధపరచుకోవచ్చు అని అనుకున్నవాడు కట్టెలు అక్కడ చూడొచ్చు, అక్కడ ఉంటాయి, కానీ ఆ కట్టెలు పనికిరావు. ఏ కట్టెలు? ఇంటి దగ్గర సిద్ధపరచరు. చీల్చిన కట్టెలు సిద్ధపరచుకొని వెళ్తున్నాడు. అవి ఎండిపోయిన కట్టెలై ఉండాలి, బాగా కాలే కట్టెలై ఉండాలి అంతే. అందుకే దేవుని మందిరము కట్టేటప్పుడు కూడా ముందుగా సిద్ధపరచబడిన రాళ్ళు అని అన్నాడు. ముందుగా సిద్ధపరచబడిన రాళ్ళు మనం తీసుకున్నాలి. అలా కాకుండా అప్పుడుకప్పుడే ఉన్నటువంటి రాళ్ళు కాదు అని తేటగా చెప్పాడు. ఒక మాట చూద్దాం. 5వ రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. రాజుల మొదటి గ్రంథం 6:7. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడను. మరియు కట్టు స్థలమున సుత్య, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రము కట్టెలు అక్కడ నరకడం చేయడం అవి వినపడకూడదు. అవంతా కూడా ఇంటిగానే సిద్ధపరచబడిన రాళ్ళు అని అన్నాడు. 5వ అధ్యాయం చూద్దాం, 17వ వచనం. రాజులు మొదటి గ్రంథం 5:17. రాజు సెలవీయగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పి, అవి చెక్కిన రాళ్ళు ఏమన్నాడు? ఇలాగూ సొలొమోను పంపిన వారు గిబ్లీయులను, హీరాము శిల్పకారులు మ్రానును నరికి రాళ్లను మలచి మందిరము కట్టకు మ్రానులను రాళ్లను సిద్ధపరిచిరి. ఇవి సిద్ధపరిచిన రాళ్ళు. మందిరము దగ్గర ఏ రకమైన శబ్దము వినబడకూడదు, అల్లరి ఉండకూడదు, మౌనంగా ఉండాలి. కనుక ముందుగా సిద్ధపరచబడిన రాళ్ళు అని అన్నాడు. కనుక ఇక్కడికి వచ్చి వర్తమానం చెప్పండి తిరగేసుకుంటా ఇక్కడ శబ్దం చేసి అడి చేసి ఇడి చేసి ఈ మధ్య మొబైల్లో వచ్చినాయండి కాబట్టి అవి చూసుకుంటా అవి రాసుకుంటా అసలు ఉన్నది చెప్పక. అందుకే మనం సిద్ధపడి ఉండే ప్రార్థన ద్వారా సిద్ధపడడం, ప్రభు దగ్గర కనిపెట్టడం,
ఒక విశ్వాసిగా నీవు నేను రాత్రుల్లో కనిపెట్టి లేదా పగలు కనిపెట్టి ప్రభు ఏ వర్తమానం ఇస్తాడని సిద్ధపరచబడి మనం రావాలి. అబ్రహాం ఏం చేస్తున్నాడు? సిద్ధపడి వెళ్తున్నాడు. వృద్ధుడే ఆ కట్టెలు చీల్చి వెళ్తున్నాడు. అవి సిద్ధపడి అక్కడ కావలసినవి కత్తి సిద్ధపరుచుకున్నాడు, రాళ్ళు సిద్ధపరుచుకున్నాడు, నిప్పు సిద్ధపరుచుకున్నాడు. అంటే ఆ నిప్పు కూడా ఆరిపోకుండా చూస్తున్నాడు. దేవుని సన్నిధిలో వచ్చే నీవైనా నేనైనా ఆ ప్రభావం, ఆ తీవ్రత, ఆ తాకిడి, ఆ మంట అది ఆరిపోకూడదు, ఆరిపోకుండా ఉండాలి. నిజంగా ఆ తృష్ణతో వస్తున్నాడు, యవ్వనుడుగా వస్తున్నాడు, బలముతో వస్తున్నాడు, శక్తితో వస్తున్నాడు, సామర్థ్యంతో వస్తున్నాడు. వారిని ప్రోత్సహించి పురుకొల్పి వారిని తీసుకొని వస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధికి అలా రావాలి. అందుకే ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అబ్రహాము ఎలా వస్తున్నాడో చెప్పాడు 3వ వచనంలో. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి వెళ్తున్నాడు. కత్తి తీసుకున్నాడు, నిప్పులు తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, అన్నీ తీసుకొని ఏం చేస్తున్నాడు? వెళ్తున్నాడు. సుదీర్ఘమైన ఆ స్థలానికి అన్నీ సిద్ధపరచుకొని వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిప్పు కోసం వెతికినవాడు కాదు, కట్టెల కోసం వెతికినవాడు కాదు, కత్తి కోసం వెతికినవాడు కాదు. ఇంకో విషయం, బల్యార్పణ నిమిత్తమై ఆ గొర్రె కొరకు వెతికినవాడు ఇక్కడే ఉన్నాడు పక్కనే అని అన్నీ సిద్ధపరచుకొని ఆ స్థలానికి వెళ్తున్నాడు. సోదరుడు నేను ముగిస్తున్నాను. విశ్వాస జీవితంలో సిద్ధపాటు ఎంత ముఖ్యం. ప్రయాణానికి సిద్ధపడతాం, మనం వంటకు సిద్ధపడతాం, మిగతా అవసరాలకు సిద్ధపడతాం, కానీ దేవుని సన్నిధికి సిద్ధపడాలి. అంటే 3వది సిద్ధపడి వెళ్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే ప్రభువును ప్రేమిస్తున్నాడు. ప్రభువా నేను నిన్ను అమ్మాయ్య, ఈ 3 మాటలు గుర్తుపెట్టుకున్నాం. మిగతా తర్వాత ఆలోచన చేద్దాం. ఒకటి, సమయానికి వస్తున్నామంటే ఎవరిని ప్రేమించినట్టు? ప్రభు. ఇక నుండి ఆలస్యంగా రావడానికి ప్రయత్నం చేద్దాం. 2వది, ఎలా చెప్పిన స్థలానికి, ప్రభు నిర్ణయించిన స్థలానికి వస్తున్నాం, ఇంట్లో కాదు, ప్రభు నిర్ణయించిన సంఘానికి వస్తున్నామంటే దాని భావం ఏమనగా ప్రభువును. 3వది సిద్ధపడి వస్తున్నాం. పిల్లలను సిద్ధపడి ఇస్సాకును వెంటబెట్టుకొని అని అన్నాడు. కుమారుని వెంటబెట్టుకొని, కుమార్తెను వెంటబెట్టుకొని, భార్యను వెంటబెట్టుకొని, భర్తను వెంటబెట్టుకొని దేవుని సన్నిధికి చేరి రావడం. ఆ యొక్క ఆ తహన, ఆ తృష్ణ, ఆ దప్పిక, దావాద్రి, ఆ జీలు ఉన్నది. ఎంత గబగబా వెళ్తున్నాడో. బాబా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమించడంలో కొన్నిసార్లు ఆలస్యమైంది, లోపం ఉన్నది. ఇక నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు 22వ అధ్యాయం ఎంత తేటగా రాసి ఉంది. సిద్ధపరచబడింది మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు 33.5 సంవత్సరం అయిపోగానే ఆయన సిద్ధపరచబడ్డాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు అవమానము పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. అపహాస్యము, ఎగతాళి, హేళన, ఆ యొక్క ముళ్ళ కిరీటము ధరించడానికి ఆయన ఎలా ఉన్నాడు? సిద్ధంగా ఉన్నాడు. కొరడా దెబ్బలకు సిద్ధంగా ఉన్నాడు. వేతలకు, పిడిగుద్దులకు సిద్ధంగా ఉన్నాడు. యెరూషలేము వీధుల్లో ఈడబడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. నేను సిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను. సోదరుడా, సోదరి, సిద్ధంగా ఉండి ఆయన కల్వరి శిలువలో సిద్ధపరచబడిన మేకులు ఉన్నాయా? అన్నాడు యూదులు, రోమియులు మేకులు సిద్ధపరిచాడు, ముళ్ళ కిరీటం సిద్ధపరిచారు, కొరడాదాలు సిద్ధపరిచారు, శిలోము రానుడు సిద్ధపరిచారు. సిద్ధపరిచిన వాటితో సిద్ధపడిన ప్రభు నీ కొరకు, నా కొరకు బలి అయ్యాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చివరి తిరిగి లేచాడు. ఇంకా ప్రభువుని నమ్మని వారు ఎవరైనా ఉన్నారా? ఆయనందు విశ్వాసం ఇస్తే చాలు. ప్రార్థన చేద్దాం. దయగల దేవా, అవసరతను బట్టి అందించిన సందేశాన్ని బట్టి స్తోత్రములు. మాకన్నా, మాకున్న వాటికన్నా మిమ్మల్ని ప్రేమించడంలో చాలాసార్లు లోపమున్నది, ఆలస్యం ఉన్నది,
దయతో మన్నించండి. అబ్రహాము సమయానికి వస్తున్నాడంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని, చెప్పిన స్థలానికి వస్తున్నప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని, సిద్ధపడి వస్తున్నాడంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడన్న సంగతి, కుమారుని కన్నా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడన్న విషయం మేము చూడగలిగాం. అటువంటి సిద్ధపాటు మాకు అనుగ్రహించమని, మధ్యాహ్న కూడిక మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.